స్తోత్రం కలిగిన గాక. కూడి వచ్చిన సంఘ బిడ్డలు, స్థానీయ సంఘ కాపాడి వికల్పంలో ఇచ్చిన దేవదాసులు, ప్రభాగాలు, అలాగే రాయుడు నుంచి వచ్చిన దేవుని పిల్లలు, ఈ ఊళ్ళు పెద్దలు, చిన్నలు, దూర ప్రాంతముల నుండి దేవుని వాక్యం ఫేస్బుక్ల వలన విన్న అందరికీ యేసు ప్రభు పేరట హృదయపూర్వకంగా వందనాలు. అందరికీ దేవుడు దీవించినగా. మత్తయి సువార్త 3వ అధ్యాయం నుండి మనము నేర్చుకున్నారు. మీరందరూ ఆయన వారమని నేను చెప్పిన మీకు మనసులో ఉన్నట్టుగా నేను అనుకున్నాను. ఆ 3వ అధ్యాయంలో కొన్ని మాటలు నేను చెప్పారండి. అది మొదటి మాట ఏమంటే 2 వ్యక్తిత్వం. అది నేను చెప్పారు. ఒకటి యోహన్ గారు, 2 యేసు గురించి నేను చెప్పారు. మీరు అది మనసులో ఉండినట్టుగా అనుకున్నాను. 2 విధముల పిల్లల గురించి నేను చెప్పారు. ఒకటి సర్వసుందరుడు అబ్రహాముకి రాయలలోని నుండి పిల్లలను పుట్టించినది నేను చెప్పారు. 3వది 2 విధములు ఉన్న చెట్టు. అందులో ఒక చెట్టు గురించి మనం నేర్చి నేను ముగించారు. అది ఏమనగంటే దేవుడు మంచి చెట్టు గురించి నేను చెప్పారు. అది ఒక మంచి చెట్టు అయితే మంచి ఫలము జరుగుతుంది అని నేను చెప్పారు. 2వది మంచి ఫలం దొరకాలంటే మంచి నేల మీద ఉండాలి, మంచి విత్త అవ్వాలి. విత్తనం మాత్రం ఏమవుతుంది, అదే నేను మీకు చెప్పాను. మీరు అది మర్చిపోలేదని అనుకున్నారు. 2వది ఆ చెట్టు గురించి నేను చెప్పిన మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనం అండి. 2వది చెట్టు గురించి ఇప్పుడే ఆ గొడ్డలు చెట్ల మీద ఉంచబడినప్పుడు గొడ్డలు పడిన చెట్టు. 2వది 2 విధముల చెట్టు. ఒకటి మంచి చెట్టు, 2 గొడ్డలి పడిన చెట్టు. అక్కడ గొడ్డలి పడిన చెట్టు అని చెప్పినది ఏమనదంటే బలం ఇవ్వలేకపోతే ఆ చెట్టుకి ఏమవుతుంది, నరకబడుతున్నారని దేవుని వాక్యం. అది ఎవరు చెప్పారండి? యేసు ప్రభువే చెప్పారు. దేవునికి స్తోత్రం. ఏ చెట్టు సృష్టించారో ఆ సృష్టించిన వాళ్ళు ఆ చెట్టుకి ఏం చేస్తున్నారు, నరుకుతున్నారని చెప్తున్నారు. ఇప్పుడు మంచి ఫలము ఇవ్వలేకపోతే ఏ చెట్టు అయినా కూడా దేవుడు, ఏ మనిషిని అయినా కూడా దేవుడు అయినా కూడా నరుకుతానని దేవుని వాక్యంలో రాయకూడదు. ఇక్కడ చెట్టు అని చెప్పినది మనిషిల గురించి చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. దేవుడు సృష్టింపబడిన దేవుని బిడ్డలు దేవునికి మంచి ఫలము ఇవ్వాలి. ఇవ్వలేకపోతే ఆ చెట్టు నరకబడి ఏం చేస్తున్నారు, నరికింది తర్వాత అదే నరకబడి ఎక్కడ పడుతున్నారు, అగ్నిలో పడవస్తున్నారని దేవుడు వాక్యములు. అదే మాట మలాకీ గ్రంథం 3వ అధ్యాయంలో కొంచెం స్పష్టంగా కూడా రాయబడింది. మలాకీ గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనము. కొలిమి కాలును కొయ్య కాలువలే ఉందురు. వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా రాబోవు దినము కాల్చివేయు. అంటే చెట్టుని నరుకుతున్నారని మత్తయి చెప్తున్నప్పుడు ఆ నరికిన చెట్టుకి దేవుడు ఇచ్చిన అగ్ని వేస్తున్నారని. అగ్నిని ఎలాగ వేస్తున్నారు, వేరైన కూడా రెండు కూడా కలిపారు. దేవుని స్తోత్రం. ఎందుకంటే అలాగే చెప్పారండి, వేరులుండి ములచి వస్తుంది, అది కూడా ఇంకో ఉండకుండా ఏమవుతున్నారు. ఇంకా ఎందుకంటే ఆ చిన్న సిగలు ఉంది, అది కూడా ఏం చేస్తున్నారు, అది మట్టి వేరు పడుతుంది, అది మొలచి వచ్చిన అది కూడా దేవుడు ఏం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. చెప్పబడినది ఏమంటే దేవుడు బిడ్డలారా, దేవునికి మనము ఏం చేయాలి, మంచి బలం ఇచ్చిన ఒక చెట్టు మనం ఏం చేయాలి, మార్చబడాలని దేవుడు వాక్యం రాయాలి. మనము మొదటి కీర్తనలు చదివినప్పుడు అక్కడ నీటి కాలువలో నిలబడిన ఒక చెట్టు. ఆ చెట్టు ఎప్పుడు బలం ఇస్తున్నారు, తన కాలంలో ఒక సీజన్ ఉంది. చెట్టుకి ఏముందండి, ఒక కాలం ఉందండి. దేవుని ఆ కాలంలో ఏం చేస్తున్నారు. యోసేపు గురించి చెప్పిన ఒక మాట మీకు అర్థమవుతుంది. ఇది సంబంధించిన యోసేపు ఫలించిన యోసేపు జీవితంలో ఫలించిన ఒక చెట్టు. ఆ యోసేపుకి ఒక సీజన్ ఉంది.
ఫలం ఇవ్వడానికి ఏమవుతున్నారు? కాలం ఉంది. ఆ కాలం ఇప్పుడు యోసేపు ఫలించిన ఒక చెట్టు వైపు ఉన్నాము. అది ముందు యోసేపు జీవితం మీరు చూడండి, ఆ ఫలం లేనట్టుగా ఎండిపోగల పరిస్థితి. దేవుడికి ఎక్కడ వెళ్ళిన కానీ అక్కడ మొత్తం ఆయన జీవితంలో సమస్యలు కలిగి, వేదన కలిగి, దుఃఖపరిచిన అనుభవంలో ప్రయాణం చేసిన యోసేపు ఇప్పుడు ఏమైంది? ఆ స్థితి మారింది. ఏమైంది? స్థితి మారింది. ఫలించిన చెట్టు వలన, ద్రాక్ష చెట్టు వలన ఆయన మారిపోయింది. ఫలించి లేకుండా బలం ఇవ్వకుండా చేసిన వాడు దూరంగా ఉన్నవాడు కాదు, తన సొంత సహోదరుడు వలన ఆయనకే చేశారు. ఫలము ఇవ్వకుండా నశించడానికి, అది ఆ చెట్టు ఇంకా మునచకుండా, చెట్టు ఇంకా ఏమండి ఎవరికి ఏమి ఫలము దొరకకుండా చెయ్యడానికి అన్ని ప్రయత్నించారు. కానీ దేవుడు ఆ చెట్టుకి ఏం చేశారు? ఫలించకుండా. ఈ రాత్రి దేవుడు వదలారా, దేవుడు నీ మీద కనికరం ఉండే, దేవుడు నీ మీద ప్రేమ ఉంది. మనిషిని ఏమేమి చేసిన కానీ నియమవులు నశించిపోగను. ఈ రోజు కానీ ఎల్లుండి కానీ ఒక సమయం, మీకు ఒక కాలం ఉంది. ఆ కాలం వచ్చినప్పుడు అందరి సమక్షంలో నీ ఫలించిన ఒక చెట్టు యోసేపు వలన కూడా నీ జీవితం మారిపోతుంది. అదే నేను చెప్పిన మాట, మనము అలాగే ఒక చెట్టుగా మారండి దేవునికి. ఈ మూడవది రెండు విధములున్న బాప్తిస్మం గురించి రాయబడి ఉందంటే 11వ వాక్యం. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చును. అంటే అప్పుడు యోహాను గారు చెప్తుంది, నేను నిన్ను ఏం చేస్తున్నాను? నీళ్ళతో బాప్తిసం ఇచ్చుచున్నారని చెప్పుతున్నారు దేవునికి. ఈ బాప్తిసం ఏంటంటే మారు మనస్సు పొందిన వాడికి ఇచ్చిన బాప్తిసం. సోదరు, ఈ బాప్తిసం మారు మనసు యోహాను గారు ఎప్పుడు వచ్చినప్పుడు ఏమవుతుందంటే, మా ఎవరు మారు మనసు పొందుతున్నారో వారికి యోహాను గారు ఏం చేశారు? నీటిలో ముంచి వారికి అందరికి ఏం చేశారు? బాప్తిసం ఇచ్చినట్టుగా దేవుడు వాక్యములు రాయి ఉండదు. రెండవది బాప్తిసం గురించి అంటే అగ్నిలో పరిశుద్ధాత్మములు. రెండు విధములున్న బాప్తిసం గురించి బైబిల్ రాయబడి, బైబిల్లో నేను చదివితే 8 విధములున్న బాప్తిసం గురించి రాయబడి. అది నేను చెప్పిన తర్వాత ఈ వాక్యంలో అనిపిస్తానండి, మీరు సరిగా వినండి. దేవుడికి స్తోత్రం కలిగిన కాక. మొట్టమొదటిగా మనం చూడగలుగుతున్నారు మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 2వ వాక్యం చూడండి. మొదటి కొరింథీ పత్రిక. అందరూ మోసేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసము పొందిరి. ఇదే మొదటి బైబిల్ రాయబడిన బాప్తిసం. స్తోత్రం. ఇది ఎలాగ బాప్తిసం పొందారు? మేఘములో, సముద్రములు. అంటే సముద్రం అంటే రెండు సైడ్లకి ఎర్ర సముద్రము పాయలుగా మారింది. దాని మధ్యలో ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? నడిచినప్పుడు పగటి మేఘ స్తంభము, రాత్రి అగ్ని స్తంభము వారికి పైన నిలబడి వారి అవతలకి దాటాలి. ఆ దాటినది పౌలు గారు చెప్పినది ఏమంటే బాప్తిసం అంటే మోసేతో ఏం చేశారు? మోసేను బట్టి మేఘములోను సముద్రములోను మోసేను బట్టి వారు బాప్తిసం చేశారు. అంటే అది నా అర్థము ఏమనంటే, దేవుడి బిడ్డలారా, బాప్తిసం అనే పదానికి అర్థము ముడుగడం. బాప్తిసం అనే పదానికి అందుకని ఈ రెండు సైడ్లు నీళ్లు పైన ఏముంది? దాని కింద ఈ లోపల ఉన్న కాబట్టి అది బాప్తిసంగా పౌలు గారు చెప్పబోతున్నారు. అది మొదటి రాయబడిన బాప్తిసం గురించి చెప్తారు. ఎర్ర సముద్రం రెండు మాయలుగా చేసిన విషయం మీకు అందరికీ తెలుసు. దేవునికి స్తోత్రం.
ఆ 2 పాయలుగా చేసిన ఎర్ర సముద్రములు ఆ 2 పాయలుగా చేయడానికి దేవుడు ఏం చేశారంటే దేవుడు మహిమ అక్కడికి వచ్చినట్టుగా బైబిల్ చెప్తున్నారు. ఏమంటే మోషేకి దేవుడు చెప్పాడు, నీవు చేతులు ఉన్న కర్ర తీసుకొని చూపించమని. అది చూపించిన వెంటనే అదిలోనికి దేవుడు మహిమ వచ్చినట్టుగా అది మీరు నిర్గమంగా అండమని చదివితే దొరకదు. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 11, 12 వాక్యములు మీరు చదివితే మీకు అది అర్థమవుతుంది. నేను చెప్పిన వాక్యం. అప్పుడు ఆయన పూర్వ దినములను మోషేను తన జనులను జ్ఞాపకము చేసుకొనెను. తన మంద కాపురులకు సహకారి అయి సముద్రములో నుండి తమను తోడుకొని వచ్చిన వాడేడి తమలో తన పరిశుద్ధాత్మను చేతి వైపున మహిమగల తన బాహు మోసే కుడి చేతులకి తన మహిమ గల తన బాహు దేవుడు మహిమ ఎవరి మీదకి వచ్చారు? మోసే కుడి చేతి మీదకి వచ్చాడు. సోదరు చెప్పొచ్చు కదా, దేవుడికి సోదరు. ఈ మహిమ వచ్చింది కాబట్టి ఎర్ర సముద్రం ఏమైంది? 2 పాయలుగా చేశారు. అంటే నేను నీకు చెప్పిన ఒక మాట సరిగా ఆలోచించాలి. ఎర్ర సముద్రము పాయలు చేయని మునిపే ఇశ్రాయేలు ప్రజలందరూ మోసకి విరోధంగా సనగిలాడినప్పుడు మోసే మాత్రము దేవుడి పక్షమే చేస్తున్నారు, ప్రార్థన చేశారు. మోసే దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసిన కాబట్టి దేవుడు వారి కోసమే చేశాడు. ఆ ఎర్ర సముద్రం 2 పాయలు చేయాలి. ఇశ్రాయేలు ప్రజలు ఈ ప్రార్థన చేసి ఆరాధన చేసిన ఆ మార్గంలోని వాళ్ళందరూ ఏం చేశారు? ప్రయాణం చేసి ఎక్కడికి వెళ్తున్నారు? అద్దరికి వెళ్ళడానికి వెళ్తున్నారు. అదే మార్గంలో ప్రార్థన లేదు, ఆరాధన లేదు, స్తుతి లేదు, ఏది చెయ్యలేని ఎవరు వచ్చారు? ఫరో సైన్యం వచ్చిందండి. దేవునికి స్తోత్రం. ఒకసారి అప్పుడు నీ వెనక్కి చూసి మీరు చెప్తున్నాయి ఏమనగంటే తెలుసా? అయ్యో నేను నిన్ను ప్రార్థన చేశారు, నేను నిన్నే ఆరాధన చేశారు, నేను దేవుని మాటకి విధేయత కలిగి ప్రయాణం చేశారు, కానీ ఇది చేసిన మనకు మనం వెళ్ళిన అదే త్రోవలో ప్రార్థన చేయలేదు, ఆరాధన చేయలేదు, దేవుడి మాటకి ప్రయాణం చేయలేని వాళ్ళు ఏం చేస్తున్నారు? వారికి మనకి ఏంటి తేడా? అవును కదా, మీరు కూడా ఆసాపు వలన మీరు కూడా ఆలోచిస్తున్నారు. 73 కీర్తనలు చదివినప్పుడు చదవద్దండి. ఆసాపు అయ్యో నేను ఏం చేయను, చెయ్యలు పరిశుద్ధంగా చేశారు, నేను దేవుడి సన్నిధిలో ఆరాధన చేస్తున్నారు, కానీ దుస్తులకి చూడండి వారు ఏం చేసిన ఆడికి రోగం లేదు, సమస్య లేదు, ధనం ఉంది, అన్నీ ఉంది అని చెప్పి ఈయన ఏం చేసిన బాధపడారు. చివరికి ఎక్కడికి వెళ్ళారు? దేవాలయం లోపలికి వెళ్ళారు. దేవాలయం లోపలికి వెళ్ళినప్పుడు ఈ దుష్టుడి స్థితి ఎలాగా ఉండాలని అప్పుడు తెలిసింది. దుష్టులందరూ ఎక్కడ నిలబడుతున్నారు? జారిపోయిన చోటలు. స్తోత్రం కలిగిన అలా ఎక్కడ నిలబడుతున్నారు అంటే ఆసాపు ఎక్కడ ఉన్నాడు? దేవుడు చేయితో ఈ రాత్రిని మర్చిపోకూడదు. దేవునికి ఆరాధన చేయని వాడు, దేవునికి స్తుతించిన వాడు, దేవుని మాటకి నడిచిన వాడికి దేవుడు పట్టుకున్నాడు. ఆరాధన లేదు, దేవుడి మాటకి ప్రయాణం చేయలేదు, దేవుడు చెప్పినట్టుగా చెయ్యలేని వాడు ఎలా నిలబడుతున్నారు? ఆ స్థితి ఊహించండి. ఏది క్షణమే ఆయన కూడా ఆ వ్యక్తి ఏమవుతుంది? అదే విధంగా ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేసినప్పుడు ఎవరు వచ్చారు? కానీ ఫరో సైన్యం వచ్చింది. కానీ వారికి ఫరోనికి ఏంటి తేడా? ప్రార్థన చేసి ఆరాధన చేసి దేవుడు చెప్పినట్టు మార్గం నడిచిన వాడు ఎక్కడికి చేరిపోయింది? అద్దరికి చేరినప్పుడు ప్రార్థన లేదు, ఆరాధన లేదు, దేవుడు చెప్పిన మార్గం నడవలేని వాడికి ఏమైంది? మధ్యలో నీటిలో ముడిగి సతోషం చెప్పండి, నీటిలో ముడిగి ఏమండి? నీటిలో ముడిగి ఏమైంది? ఎందుకు ఆడికి నీటిలో ముంచి చంపేది దేవుడు? అది కాదు, దాని దేవునికి ఒక లెక్కే ఉందండి. దేవునికి సోదరు 2 వయసుల పిల్లని తండ్రికి ఏం చేశారు? సముద్రంలో పడేసి చంపినప్పుడు దేవుడు ఈ సముద్రం చంపిన వారు ఎవరండి? మొత్తం యవనస్తులే. దేవునికి సోదరుడు. సోదరు దేవుడు కరెక్ట్ సమయంలో కరెక్ట్ చోట్ల దేవుడు వారికి చేశారు.
చంపేరు. దేవునికి స్తోత్రం. మర్చిపోకూడదండి. దేవునికి స్తోత్రం కలిగిన అదండి మొదటి బాప్టిస్మా గురించి అక్కడ రాయబడింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. రెండవది బాప్టిజం గురించి మనం ఇప్పుడు చదివినది ఎవరు యోగన ఇచ్చిన బాప్టిజం, అది మారు మనసు చేసిన బాప్టిజం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మూడవది బాప్టిజము మత్తయి సువార్త నుండి 15, 16, 17 వాక్యం చూడండి. మూడవది మత్తయి సువార్త 15, 16. యేసు ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఇలాగ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చెను. నేను మీకు అడుగుతున్నారు, పాపం లేని, పాపం ఎరగలేదు, పాపం చేయలేదు, పాపం లేనిన యేసయ్యకి బాప్టిజం పొందడానికి ఏంటి అవసరం? అవసరం లేదు. ఆయన బాప్టిజం పొందవలసిన అవసరం. నేను ఎందుకు యేసయ్య బాప్టిజం పొందారు? నీతి యావత్తు అదొక కారణం. నీతి యావత్తులు నెరవేర్చబడడానికి యేసయ్య చేశాడు. అది మాత్రం కాదండి, దేవుడు బాప్టిజం పొందడానికి వేరొక కారణం ఏమనకంటే తెలుసా? యోహాను సువార్త 1 అధ్యాయము 31 వచనం. అదే మెయిన్. నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిసం. దేనికి బాప్తిసం పొందారంటే తల్లి? ఇశ్రాయేలుకి ప్రత్యక్షమవడానికి ఆయన నీళ్ళలో పాపం చెయ్యలేదు, పాపం చేయలేదు. పాపం చేయని వాడు ఎందుకు బాప్తిసం పొందారంటే నీళ్ళలో బాప్తిసం పొందినప్పుడు ఇశ్రాయేలుకి ఏమవుతున్నారు? ప్రత్యక్షం అవుతున్నారు. నేను ఎవడు? దేవుని కుమారుడు అని వారికి అందరికీ ప్రత్యక్షం అవుతుంది. రెండవదే నీతి యావత్తులు నెరవేర్చడానికి యేసు ఏం చేశారు? అందుకని యేసు బాప్తిసం పొందితే మనం అందరూ ఏం చేయాలి? చిలకరించి బాప్తిసమా? అందరికి అదే చిలకరింపు బాప్తిసం చేయడానికి దేవుడు చెప్పలేదు. కొందరు కూడా, కొందరు సంఘములు, కొందరు ఇప్పుడు కూడా అదే ఏం చేస్తున్నారు? ఫాలో అవుతున్నారు. ఎందుకంటే ఫాలో అవుతున్నారంటే చిన్నపిల్లలు చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళరు. దాన్ని బట్టి వాడికి తిరిగి పాటించాడు మూడు కూడా అది కాదు. చిన్నపిల్లల కోసం ఏది పిల్లలు హిందూ అయినా ముస్లిం అయినా ఎవరి పిల్లలు చచ్చిపోతే వారు ఎక్కడికి వెళ్తుంది? వారు ఎక్కడికి వెళ్తుంది? వారు ఎక్కడికి వెళ్తుంది? మా పిల్లలు చెప్తారు, మీరు చెప్పండి. హిందువులు ముస్లిం అయితే వారి పిల్లలు చిన్న పిల్లలు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తుంది? మీరందరూ సైలెంట్ అయిపోయింది. దేవుని పిల్లలైనా హిందువులైనా ముస్లింలైనా వాళ్ళ పిల్లలు చిన్న చిన్న పిల్లలు చనిపోతే ఎక్కడికి వెళ్తారు? చచ్చిపోయినప్పుడు ఆయన నా దగ్గరికి రాదు, ఆయన దగ్గరికి ఆయన అర్థమైతే చిన్న పిల్లలు చిన్న వయసులో పిల్లలు చచ్చిపోతే వారు ఎక్కడికి వెళ్ళిపోతుంది? దేవుడి సన్నిధి చచ్చిపోతారు. ఎందుకంటే జన్మభావం కోసం యేసయ్య ఏం చేశారు? చనిపోయారు, మరణించిన కాబట్టి. కానీ పెద్దలు అయినప్పుడు పెద్ద పిల్లలు అంటే తెలివితేటలు వచ్చినప్పుడు పిల్లలకి తెలుగు ఒక సంవత్సరం అంటే ఒక 6, 7, 8 వయసుకు వచ్చినప్పుడు పిల్లలకి ఏమొస్తుంది? తెలుగు. ఆ టైంలో ఏం చేయాలి? వారి దేవుని సభ్యులు వారు మనసు పొంది వారి పొందాలి. తండ్రి చచ్చిపోతే ఎక్కడికి పర్వామం వెళ్ళిపోతున్నారు. దేవుడు వాక్యం చెప్పినాడు. కాబట్టి నేను చెప్పిన మాట ఏంటంటే, ఎందుకు మనం బాప్టిజం పొందాలి? ఎందుకు మనం బాప్టిజం పొందాలంటే మనం దేవునికి స్తోత్రం. మనం పొందడానికి కారణం ఉంది. అది తర్వాత చెప్తాను. దేవునికి స్తోత్రం. అది నేను చెప్పుకుని వచ్చిన మాట ఏంటి? యేసు ప్రభు నీటిలో ముంచి ముడిగి ఏమైంది? అది మనకు ఒక మాదిరి ఇచ్చింది. దేవుడు మనకి ఏం చేశాడు? మాదిరి. ఎందుకంటే మీరు కూడా ఆయన దేవుడిగా ఉంటున్నప్పుడు దేవుడు నీతి నెరవేర్చడానికి నీటిలో ఏం చేశాడు? బాప్తిజం పొందినట్టుగా ప్రతి సంఘంలో ఉన్న వారందరూ మారు మనసు పొంది ఏం చేయాలి? అలాగా చెయ్యకూడదు. అది దేవుని వాక్యములు విరోధంగా చెయ్యలేదు. అది రాత్రి తెలుసుకోవాలి. దేవుని మూడవది
బాప్టిస్ట్ గురించి మీరు చూడండి 3వ దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 4వ అధ్యాయము 1-2 వాక్యం చూడండి. యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులుగా చేసుకొని వారికి బాప్తిసం ఇచ్చుచున్న సంగతి పరిసయ్యులు వినిరని ప్రభువు నాకు తెలిసినప్పుడు ఆయన యూదయ దేశము విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళెను. అయినను యేసే బాప్తిసం ఇయ్యలేదు గాని ఆయన శిష్యులు ఇచ్చుచుండిరి. బాప్తిసం ఇవ్వలేదు. ఎందుకు యేసు బాప్తిసం ఇవ్వలేదు? యేసు ప్రభు వారు ఎందుకు ఎవరికి బాప్తిసం ఇవ్వలేదు? ఇంకొక బాప్తిసం మనకి ఇవ్వవలసి ఉన్న కాబట్టి ఆయన ఇవ్వలేదు. ఆయన ఏం చేయలేదు? పరిశుద్ధాత్మతో అగ్నితో యొక్క బాప్తిసం మనకు ఇవ్వాలి. అందుకని యేసు ఏం చేయలేదు, వేరే ఎవరికి ఏం చేయలేదు. ఆ బాప్తిసం ఆ కాలములు యేసు తన శిష్యులు వాళ్ళని ఏం చేశారు, బాప్తిసించినట్టుగా మనం చూడొచ్చున్నారు. స్తోత్రం. ఇంకా మీరు చూడండి, నేను ఇప్పుడు 5వ బాప్తిసం మత్తయి సువార్త మనకు అందరికీ తెలిసినది 28 అధ్యాయం 19 నుండి 20 వరకు. అదే మత్తయి సువార్త 28 నుండి 28 అధ్యాయము 19. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామము. వేరే ఒక సంఘం ఉంది, యేసు నామములు మాత్రం వారి చేశారు. యేసు మనకి చెప్పారు ఎలాగండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ. ఈ వాక్యం ఎందుకు మళ్ళీ వేరొక వాక్యం ఇది నుండి ఏం చేయలేదు, సంబంధించిన వాక్యం లేదు. ఇది ఎవరు చెప్పారు? నేనే నువ్వే చెప్పినా అది కాదు, చెప్పినది దేవుడు స్వయం తన శిష్యుడికి చెప్పాడు. కాబట్టి ఆయన ఒక్కసారి మాత్రమే చేశారు. ఏం చెప్పారు? తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ నామములు మనం ఏం చేయాలి? బాప్తిసం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. ఇదే బాప్తిసమే మనం ఇప్పుడు ఫాలో చేస్తున్నారు. మనం ఇప్పుడు అనగా చేస్తున్నారు. మారు మనసు పొంది పాపం విడిచిపెట్టిన వాళ్ళకి ఏం చేయాలి? బాప్తిసం నీటిలో నుంచి తండ్రి కుమారుల పరిశుద్ధ నామములు మనం ఏం చేసుకోవాలి? బాప్తిసం చేస్తున్నారు. బాప్తిసం పొంది వచ్చినప్పుడు మీకు అందరికి ఆడవాళ్ళ బాప్తిసం పొంది వచ్చినప్పుడు బయటికి వచ్చినప్పుడు వారికి అందరికి సహోదరి ఏం చేస్తుంది? దుప్పటి కప్పుతారు. అప్పుడే కప్పున పిన్న మళ్ళీ కప్పదు. ఆ రోజే కప్పుతారు, మరి ఎప్పుడు కప్పరాదు. కప్పవలసిన సమయం ఏం చేస్తున్నారు? కానీ దుప్పటితో ఏం చేయను, కప్పడు. సోదరు నీటిలో ముడుగు మించి బయటికి వచ్చినప్పుడు కప్పుతున్నారే, ఇంకా ఈ జీవితంలో ఎన్నెన్నో శ్రమలు కలిగినప్పుడు ఏం చేయను, అప్పుడే అవసరం అని దేవునికి వందనాలు. స్తోత్రం కలిగిన అప్పుడు యేసు ప్రభు చెప్పినట్టుగా మనం ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇంకొక బాప్టిజం ఉందండి, అది బైబిల్ లేదండి. అంటే సాల్వేషన్ ఆర్మీ, ధ్వజం కిందకి పెట్టి ధ్వజం ఇలా పెట్టించి దాని కింద కూడా బాప్తిజంగా అది చెప్తున్నారండి. జెండా కింద అప్పుడు చూడండి, బాప్తిజం ఇంకేముందండి. తర్వాత జెండా కింద ఉన్న బాప్తిజం పొందినట్టుగా బైబిల్ లేదు. ఆడు చేస్తున్నారు దేవునికి సోదరు. ఆడు చేసినది ఎందుకంటే పరమగీతంలో 2వ అధ్యాయములు మా మీద పట్టుకున్నదంటే ప్రేమ అయినా 2వ వాక్యం ఉంది కదా, మీరు ఆ వాక్యం పట్టుకోండి చూడండి. పరమగీత 2వ అధ్యాయము 2వ వాక్యం కదా, చదవండి అమ్మా. బలిరక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడును. వీరందరికీ కన్నతలు కనబడరా? అంటే నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. నా మీద ప్రేమను ధ్వజము ఎత్తెను. అందుకని వారి ఏం చేస్తున్నారు? ఈ ధ్వజ కింద వారిని బాప్తిసం పొందుతున్నారు. అప్పుడు నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే మీరు తెలుసుకోవాలి. చాలా మంది లాగా వచ్చి చెప్తాను, కానీ దేవుడు వాక్యములు రాయబడినట్టుగా తండ్రి కుమారుడు పరిశుద్ధ నామములు మనం ఏం చేయాలి? బాప్తిసం చేయాలి. దేవుడికి స్తోత్రం. రెండవది ఇంకేంటంటే బాప్తిసము దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ బాప్తిసం. ఇంకేంటంటే 6వ బాప్తిసం అంటే పరిశుద్ధాత్మ బాప్తిసం. దేవునికి స్తోత్రం కలిగిన
7వ బాప్టిజం ఏంటో నీకు అందరికీ తెలిసి యేసు ప్రభు చెప్పినది లూకా సువార్త 12వ అధ్యాయము 50వ వచనంలో రాయబడినది. లూకా సువార్త అయితే నేను పొందవలసిన బాప్తిసం ఉన్నది, ఇంకా పొందవలసిన ఒక బాప్తిసం ఉన్నది, అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది అంటే ఈ పడుచున్నాను. బాప్తిసం ఏది అంటే యేసు ప్రభు దినం ముందు పొందారు కదా, నీటిని పొందారు కదా. ఇంకా ఈ బాప్తిసం చెప్పినట్టు నాకు పొందవలసిన ఇంకొక ఇది యేసు ప్రభు శ్రమ గురించి చెప్తున్నారు. యేసు ప్రభుకి ఏం కలుగుతున్నారు అంటే ఒక శ్రమ. ఏది శ్రమ? ఆ సిలువలో మరణం గురించి యేసు ప్రభు చెప్తున్నారు. ఆ మరణము ఆయనకి ఒక బాప్తిసం కలుగుతున్నారు. ఎందుకని చెప్తున్నారంటే ఆయన ఈ 42 కీర్తనం చదివినప్పుడు 42 కీర్తన చదివినప్పుడు ఆ కీర్తనలో కొన్ని మాట ఇలాగ రాయబడి అదప్పుడు అది కూడా చెప్తే మీకు అది అర్థం అవుతున్నారు. అప్పుడు మీకు అర్థం లేకపోతే అర్థం అవుతున్నారు. దేవునికి స్తోత్రం. 42 కీర్తనలో ఏం చెప్పారంటే దేవునికి స్తోత్రం. నేను కూడా ఒకసారి చూసి మీకు చెప్తానండి. ఆ వాక్యం చూడండి. దేవునికి స్తోత్రం కలిగిందిగా. 7వ వాక్యం చూడండి. నీ జలప్రవాహదారు ధ్వనిని కరడు కరడులో పీల్చుతున్నది. నీ అలలనియు నీ తరంగములనియు నా మీదుగా పొర్లి పారి ఉన్నవి. అంటే ఇదే సంగీత కీర్తనగా చెప్పుతున్నారు మాట. ఏంటంటే శ్రమ కలిగినప్పుడు అలలు నా మీదకి ఏమైంది? తరంగ వలన పొంది ఉన్నది, పొర్లింది. అంటే ఆ మరణమైన సముద్రము యేసై మీదకి ఏమైంది? పొర్లిపోయింది. అందుకే యేసు ప్రభు చెప్పినది ఏమనగా ఇంకా ఒక బాప్తిసం నాకు పొందవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం కలిగినగా. నేను మనం చదివిన వాక్యంలోనికి రండి. దేవునికి స్తోత్రం కలిగినగా. ఏది మత్తయి సువార్త 3వ అధ్యాయము చెప్పినప్పుడు 3వ అధ్యాయము 11వ వాక్యం. అక్కడ 2 విధముల బాప్తిసము. ఒకటి యోహాను రాసిన యోహాను గారు ఇచ్చిన బాప్తిసం. 2 పరిశుద్ధాత్మలో. ఇది 2 కాదు, ఒకటి. పరిశుద్ధాత్మ అగ్ని. ఇది 2గా కొందరు నేర్పిస్తున్నారు. ఇది కొన్ని డిఫికల్ట్ విషయం అండి. ఇక్కడ పరిశుద్ధాత్మలో అగ్నిలు బాప్తిసం పొందినది ఆయన అందరు చెప్పుతున్నారు. మనకంటే తెలుసా అది నరకములకి పడేసిన విషయం అని చెప్తున్నారు. ఏది అగ్ని ఇలా ఉంటే అగ్నిలో ఉన్న బాప్తిసం. అగ్నిలో ఉన్న బాప్తిసం ఏమంటే బాప్తిసం అనే పదంలో ముడగడం అంటే అగ్నిలోని ముడగడం. అలాగా కొందరు ఏం చేస్తున్నారంటే వ్యాఖ్యానం చెప్తున్నారు. మీరు 12వ వాక్యం చూడండి. 12 మత్తయి సువార్త. ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పారు. పైన రాయబడిన అగ్ని, కింద రాయబడిన అగ్ని ఒకటి రెండండి. అదే అగ్ని గురించి ఇదే సరిగా చెప్పారు. అగ్నిలు కాల్చబడుతున్నారు. పైన చెప్పినది అండి 11లో పరిశుద్ధాత్మలో అగ్నిని కోరి మనకేం చేసిన దేవుడు అదే యోగన్న గారు ఇచ్చినట్టుగా నేను చెప్తున్నారు. యోగన్న గారు ఇచ్చినాడు. యోగన్న గారు ఎలాగా ఇచ్చారు? నీటిలో ముంచి. అంటే ఆత్మ బాప్తిసం. అలాగా నీళ్ళు కూడా ఏమవ్వాలి? నీటిలో ఉడికినట్టుగా నీ జీవితంలో పరిశుద్ధాత్మవా ఆ నదిలోనికి నీ కూడా ముడగాలి అని చెప్పిన దేవునికి స్తోత్రం. అందుకని దేవుడి సంఘం పెట్టారా పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని నీలోనికి తిరిగినప్పుడు ఏమవుతున్నారండి? ఆ దేవుడికి ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని వంటి నీ జీవితంలోకి దిగారు. యేసు ప్రభు మీద పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినది పాపములను దిగి వచ్చారు. ఎందుకు వారి మీదకి యేసయ్య మీదకి పాపములను దిగి వచ్చారు? నేను ఉత్తరము ఏంటంటే తెలుసా? ఆయన పాపం లేని కాబట్టి ఆయన ఏం వచ్చింది? పాపముల
వలన దిగి వచ్చారు. మనలోనేముంది అందుకని పెళ్లి కోసం దినములు ఆదివారం టీవీ మందులు ప్రార్థన చేసినప్పుడు పైనుండి గాలి వలన పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని ద్వార వలన వారిలోకి దిగి వచ్చారు. ఆ రెండు పాపము లేవు కాబట్టి ఆ పాపం వల్ల దిగేరు. మనలోని పాపం ఉన్న కాబట్టి అగ్ని జ్వాల వలన మనలోనికి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చారు. దేవునికి స్తోత్రం కలిగినగాక. రాత్రి సంఘ బిడ్డలు అందరూ అర్థం తెలుసుకోవాలండి. దేవుడు బిడ్డలారా మీరు అర్థం తెలుసుకోవాలి. నీ మీదకి నా మీదకి పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని వలన దిగి వస్తున్నారు. దేనికంటే ఈ అగ్ని ఎందుకు మనలోనికి దిగి వస్తున్నారు? ఎప్పుడప్పుడు మనలోని మన పొలములు పని చేసినప్పుడు పనులు దున్నినప్పుడు ఆ పొలం దున్నినప్పుడు అయితే అక్కడ ఉన్న చిన్న చిన్న గడ్డి అన్ని మనం తీసుకొని ఒక మూలలు పెట్టి ఏం చేస్తుంది? ఎందుకు కాలేస్తున్నారు? మళ్ళీ ఏం చేయకూడదు. అది ముడచకుండా అది కాల్చి వేసినట్టుగా ఈ మీదకి పాప స్వభావం ముడచి వస్తామని ఏసైకి ఎరిగిన కాబట్టి ఈరోజు దేవుడు ఏం చేసిన అగ్ని కుమరించారు. అగ్ని కుమరించిన కాబట్టి పాప స్వభావం మనలోని నుండి ఏమవుతున్నారు? నాశనం అవుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన పరిశుద్ధాత్మ అగ్ని ఎందుకు కలిగిన మమ్మల్ని శుద్ధిపరచడానికి. మొదటి పీతరు 1 అధ్యాయం 1 వచనం చూడండి. మొదటి పీతరు 1 అధ్యాయం 1 వచనం చూడండి. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా పొంతు, గలాతియా, కప్పదోకియా, ఆసియా, బీతునియా అనే దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయునది. మీకు కృపయు సమాధానమును విస్తరిల్లును గాక. మన ప్రభువకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారినదినైనా స్వాస్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. కడవరి కాలమందు సువర్ణ అగ్ని పరీక్ష according by the sanctifying work of the Holy Spirit you are being sprinkled with యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలనే పరిశుద్ధాత్మ అదే ఆత్మ వలనే పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడునట్టు. మీరు తెలుగులో పదము దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ వలన శుద్ధీకరింపబడిన వాడు. The sanctifying work of the Holy Spirit. ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై. ఆత్మ వలన మీరు పరిశుద్ధంగా పొందిన వారు. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి దిగి వచ్చిన దేనికంటే మమ్మల్ని పరిశుద్ధపరచడానికి. అదే ఇదన్నీ మీకు చెప్పినప్పుడు ఇలా అర్థం అవుతుంది. దేవుడికి ఇశ్రాయేలు ఈ పండుగ దినములు అంటే సభగుడారముల దినములు ఏం చేస్తున్నారు? పెంటెకోస్తు పండుగ దినములు వారు 2 రొట్టి తీసుకొని రావాలి. ఏంటంటే 2 రొట్టిని ఏం చేయాలి? తీసుకొని రావాలి. ఆ రొట్టి తీసుకొని వచ్చినప్పుడు పులుపు ఉండకూడదు. ఏముండకూడదు? పులుపు ఉండకుండా ఆ రొట్టి అగ్నితో ఏం చేయాలి? కాల్చబడి. ఇంత ఘనమైనగా లోతుగా చెప్పినది కారణం అంటే స్తోత్రం. ఈ 2 రొట్టెలు ఏమి ఉండకూడదు. ఒక రొట్టి 2 రొట్టి ఒకటి యూదులు 2 అన్యులు. యూదులు అన్యులు ఏముంది? పులుపు ఉంది. పులుపు అంటే పాపానికి సాదృశ్యము. ఈ పాపం ఉన్న 2 రొట్టికి దేవుడు ఏం చేశారు? అగ్నిలోని కాల్చబడింది. స్తోత్రం కలిగిన చెప్పబడింది ఏమంటే పరిశుద్ధాత్మ అగ్ని అప్పుడప్పుడు నీ మీదకి దిగలేకపోతే ఈ రోజు వచ్చిన పాపములు ఏమవుతున్నారు? కాల్చబడదు. ఆ పాపం మళ్ళీ ముడిచి వస్తుంది. ఈ రోజు పరిశుద్ధాత్మ
పాట పాడినప్పుడు నీకు నచ్చినట్టు కాదు, ఎప్పుడు ఎక్కడ పాట పాడాలి ఆ పాట తెలుసుకోవాలి. శరీర క్రియలని మనలోనికి పడితే శరీర క్రియలు ఏమవుతుంది? ఒక్క రోజున క్రియలు నశింపబోతున్నారు కాదండి. ఏసయ్యరంటారా కడవలకి అగ్ని ఎప్పుడు ఏమవ్వాలి? అందుకని ఈ రోజు మర్చిపోకూడదండి. పరిశుద్ధాత్మ అగ్ని నీలోనికి పడితే పాప స్వభావం ఏమవుతుంది? నశింపజేస్తున్నారు. నీ వలనే ఆవదండి, నీ వలన నా వలనే ఆవదు. ఆ శక్తి నశింపజేయడానికి పైనున్న పరిశుద్ధుల అగ్ని అప్పుడప్పుడు మన మీదకి ఏమవ్వాలి? రావాలి. కొందరు నీళ్ళకి అగ్ని అది మీకు ఏమంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు మీరు చూడనప్పుడు ఏమంటుంది? దేవుడు అగ్ని పై నుండి దిగి వచ్చినట్టుగా మనము రాయబడింది. 7 చోట్ల దేవుడు అగ్ని దిగి వచ్చినట్టుగా బైబిల్లో చెప్పుతున్నారు. ఏదండి? 7 చోట్ల దేవునికి స్తోత్రం కలిగించాలి. ఆ టైంలో ఏం చేస్తున్నారు? దేవుడు అగ్ని దిగి వచ్చేది గుడారములు ఉన్నప్పుడు ఏమవుతున్న పై నుండి దేవుడు అగ్ని దిగి వచ్చినప్పుడు అగ్ని అప్పుడప్పుడు దిగలేదు. ఒకసారి దిగినప్పుడు అది ఆ అగ్ని ఏం చేయదు? ఆరకుండా వారు చేశారు. అది ఎప్పుడు వెలిగించి ఉన్నారు. ఇవంతలో ఏంటి? ఇశ్రాయేలు ప్రజలు 41 స్థానాలు పాలేము కట్టారు. ఎంత స్థలమేంటే 41. అదే ఎక్కడ ఉందండి? సంఖ్యాకాండంలో మీరు ఇంటికి వెళ్ళి చదివితే మీకు అర్థమవుతారు. ఈ 41 స్థలములకు ప్రయాణం చేసినప్పుడు అప్పుడు ఏం చేస్తున్నారంటే వెలి మీద ఉన్న అగ్ని ఆరిపోకుండా అగ్ని ఉంచడానికి ఒక పాత్ర ఉంది సపరేట్. ఆ పాత్రములున్న అగ్ని తీసుకొని వారు ప్రయాణం చేస్తున్నారు. నీవే దేవునికి వెలివీడమమ్మా, నీవే దేవునికి వెలివీడము. ఇది ఆర్పకూడదు. తెస్సలోనిక పత్రిక 5:19 వచనములో మొదటి తెస్సలోనిక పత్రిక 5:19 వచనములో ఏం రాయబడిందండి? త్వరగా ఆత్మను ఆత్మబడి అంటే ఏం చేయొచ్చు? హలో, నీ పేరు ఫైర్ ఇంజనీర్. పేరు వంటి పేరండి. చెయ్యిన పని ఏంటి? ఫైర్ ఇంజిన్ అండి. మీరు చూసారు ఫైర్ ఇంజిన్ అంటే మనం పార్వతుడు ఉంది అక్కడ ఆ బండిలో వేరు అదే రాయబడింది. ఏంటండి? ఆడు చెయ్యిన పని అంటే అగ్ని అనుకున్నప్ప బయటలో అగ్ని ఫైర్ ఇంజిన్ అని రాస్తున్నారు. లోపల నుంచి వచ్చేది మొత్తం నీళ్ళే. కొందరు కూడా ఇప్పుడే ఎలాగ చేస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడికి ఏం చేస్తున్నారు? అది మనుషుల వల్ల ఆపొచ్చు. పరిశుద్ధాత్మ నీలోనికి రాకుండా నేనేం చేయొచ్చు? ఆపొచ్చు. అదే వాక్యంలో తిమోతి పత్రిక వెళ్ళి చెప్పినట్టు పరిశుద్ధాత్మ ఏం చేయాలి? ప్రచురింప చెయ్యమని. అవును కదా? మొదటి తిమోతి పత్రిక 1:7 చూడండి. మొదటి తిమోతి పత్రిక 1:7 హస్తార్పణ మూలముగా నా హస్తార్పణ మూలముగా రెండే చూడండి. 2 తిమోతి 2:1-6 గారు. 2 తిమోతి. ఆ హేతువు చేత నా హస్తక్షేపణ వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింపజేయవలెను. దేవుడు కృపావరం ఏం చేయాలి? ప్రజ్వలింపజేయాలి. ఒక చోట ఏం చేసిన అగ్నికి ఆపుతాను.
ఇక్కడ ఏంటి రాయబడింది? ప్రజలు ఇవ్వాలంటే తెలిసిన వేరే వేరే భాషలు ఇంగ్లీష్ మీద ఊదాలి. అది మీరే చేయాలి. ఊదితే ఏమవుతుంది? అదే అప్పుడు ఊదితే పైన ఉన్న పొగ్గుల పైన ఏముంది? ఆ బూడిద. ఈ బూడిద ఎప్పుడు పడితో లోపల ఉన్న పొయ్యి ఏమవుతుంది? అది ఏమవుతుంది? అది ఆరిపోతుంది. అది ఆరిపోకుండా నీ ఎప్పుడప్పుడు ఏం చేయాలి? నీ చెయ్యవలసినది ఆపకుండా ప్రజల్లో చెయ్యండి. నీ లోపల లేకుండా అగ్ని ఏం చేయకూడదమ్మా, ఆపకుండా ప్రజల్లో చెయ్యండి. నిన్ను నీటిలో బాప్తిసం ఇచ్చారు. ఆయన వెనకలు వచ్చిన యేసు ప్రభు నిన్ను పరిశుద్ధాత్మలో నన్ను నిన్ను దేవుడే చేస్తున్నారు. స్తోత్రం కలిగిన బాప్తిసం ఇచ్చిన దేవుడు కనుక దేవుడికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కసారి అపోస్తలుల కార్యం 1:5 చూడండి. అపోస్తలుల కార్యం 1:5 విధానం యెహోవా నీళ్ళతో బాప్తిసం ఇచ్చాను గాని కొద్ది దినములలోగా పరిశుద్ధాత్మను బాప్తిసము పొందెదరనను. ఇది యేసుప్రభు యోహాను గారు నీళ్ళతో ఏం చేశారు? కొన్ని దినముల తర్వాత ఏం చేశారు? అపోస్తలుల కార్యము 11:15-16 వాక్యం చూడండి. నేను మాట్లాడని ఆరంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదకి దిగిన ప్రకారము వారి మీదకి దిగెను. అప్పుడు యోహాను నీళ్ళతో బాప్తిసం ఇచ్చాను గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసము పొందుదురని ప్రభు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేశాను. దేవునికి స్తోత్రం. అపోస్తలుల గారు మీకు చదవండి. దేవునికి స్తోత్రము. ఈ పరిశుద్ధాత్మ మళ్ళీ వారిలోనికి దిగారు. అది 8 అధ్యాయములు రాయబడిందండి. ఆ పరిశుద్ధాత్మ దిగిన విషయం రాయబడి ఉంది. అంటే 2వ అధ్యాయంలో రాయబడి ఉంది. 4వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఇది 8 అధ్యాయంలో దిగి వచ్చినట్టుగా 11 అధ్యాయంలో దిగి వచ్చినట్టుగా, అంటే ఈ సమయంలో వేరే వేరే కాలంలో దిగి వచ్చారు. అపోస్తలుల గారు మీరు ఒక పుస్తకం అది ఈ పరిశుద్ధాత్మ గురించి రాయినప్పుడు రకరకాల సమయంలో పరిశుద్ధాత్మ వారిలోకి ఏమైంది? ఒకసారి కాదురా బాబు, మళ్ళీ నీ మీదకి అగ్ని దిగాలి. అందుకని అందరూ చెప్పి నేను మాట్లాడు ముగిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అప్పుడు నేను చెప్పిన మాట 2 విధములున్న బాప్తిస్మము. దేవునికి స్తోత్రం. ఓకే, 2 విధములున్న బాప్తిస్మము. తర్వాత 2 విధములున్న స్థానం. 2 విధములున్న స్థానం. మత్తయి సువార్త 3:12 వాక్యం చూడండి. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన చేతిలో ఉంది. ఆయన తన కళ్ళములను బాగుగా శుభ్రము చేసి గోధుమలను పొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చి వేయునని వారితో చెప్పాను. 2 స్థానాలు పడుతున్నారండి. దేవునికి స్తోత్రం. చూసారు మీరు? ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళములను బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో ఒకటి కొట్టులో ఏమవుతున్నారు? ఉంచుతున్నారు. ఏది కొట్టులో ఉంచుతున్న? గోధుమ. ఇంకా 2వది ఎక్కడ రాయబడిందండి? ఆరని ఏది? అదే ఏది? పొట్టు. కానీ ఇది 2 మీరు చూడండి. ఒకటి గోధుమ, 2 పొట్టు. ఇది 2 చోటలకి వెళ్తున్నారు. ఇది 2 ఏమవుతున్నారు? ఒకటి. అవునండి. ఇది చూడండి, ఇది నిలబడిన ఒక చోటలో. అవును కదా? ఇది నిలబడినది ఒక చోటలో, అది ఎదిగినది అదే చోటలో. ఇది పంట అయినప్పుడు కూడా ఒకే చోటులు, పంట కోసి కళ్ళకి వచ్చినప్పుడు కూడా ఒకే చోటులు. తర్వాత ఎప్పుడు మారింది? ఆయన చేతులు ఏముంది? చేత వచ్చినప్పుడు వేరే వేరే అయింది. సౌకర్యం కలిగింది.
వాళ్ళు చెప్పిన మారే మనం ఇప్పుడు కూడా ఒక చోట నుండి ఒక చోట నుంచి కలములకు వచ్చారు. కానీ ఇప్పుడు ఏమైంది? స్తోత్రం కలిగిన గోధుమని దేవుడు ఎక్కడ పట్టుతుందండి? దానికి సిద్ధపరిచిన ఒక కొట్టులోనికి ఆయనకి వచ్చినప్పుడు పొట్టు, అది ఒకే పేరండి, పొట్టు పొట్టు మారిపోలేదు. గోధుమలు ఎక్కడ పట్టుతున్నాడు? పొట్టులు పెట్టినప్పుడు పొట్టు ఎక్కడ జరుగుతుంది? కొంచెం తేడా ఉంది. సోదరం పడినదికి తేడా ఉంది, చెప్పిందికి కొంచెం తేడా ఉంది. దేవుడికి సోదరం కలిగిందిగా ఈ లోపలిని మర్చిపోకూడదు. ఒకే ఇంటిలో ఉన్నారు, ఒకే చర్చకి వెళ్తున్నారు, ఒకే సభలో ప్రార్థన చేస్తున్నారు. కానీ ఒక్క దినములు ఆయన చేతులున్నా చేతులతో ఏం చేశాడు? ఆయన వేరు చేసిన ఒక సమయం వస్తున్నారు. అప్పుడు ఒకటి కొందరు లోపలికి అవుతున్నప్పుడు కొందరు ఎక్కడికి అవుతున్నారు? అగ్నిని పడిపోయిన స్థితికి వస్తున్నారు. ఈ లోపలి ఎవరు కూడా అగ్నిని పడకుండా అందరి దగ్గరికి చాలా మందికి ఇప్పుడు కూడా అర్థం అవ్వలేదు. బాగున్నాం, చర్చికి వెళ్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, సమయం వస్తుంది, అప్పుడు ఏమవుతున్నారు? ఒకే వలయలో చేయమంటే మంచి చేపలన్నీ దొరికింది. అవును కదా? అవును. దేవుడు ఏం చేశారు? మంచినని ఎక్కడ పెట్టారు? ఒకటిలో పెట్టారు. తర్వాత పాడైపోయిన ఏం చేశారు? అదే చేస్తున్నారు. కొందరికి పార వేసినప్పుడు కొందరికి ఒట్లోకి దేవుడు ఉంచుతున్నారు. సోదరం పారబడిన వాడా? అదే మీరే తెలుసు, నాకు తెలియదు. నా గురించి నాకు తెలుసు, మీ గురించి మీరు ఆలోచించండి. కానీ వలయలో ఉన్నారు. వలయలో వచ్చినప్పుడు ఒకే వలయ సంఘం, ఆ వలయని చెప్పిన దేవుడు సువార్త అని చెప్పొచ్చు. ఇదిలో నీవు ఉన్నావు. సమయం వచ్చినప్పుడు వేరు వేరు పరిచయం యొక్క సమయం ఉంది. బొట్టులోకి కొన్ని బయటికి, నీ బయటిగా లోపల. దేవుడికి స్తోత్రం. ఒక పాట ఉంది కదా, ఒకటి పాదాళం, ఒకటి పరలోకం, ఒకటి పాదాళం, ఒకటి పరలోకం. పాదాళం కావాలా, పరలోకం కావాలా, పరలోకం కావాలా, పాదాళం కావాలా, తెలుసుకో ఎక్కడికైనా ఉన్నాం, మీరే చూడండి. అది మీకు తెలుసండి. నిమాల సాక్షి నీకు చెప్తుంది నేను ఎక్కడికి వెళ్తున్నాను. అప్పుడు నేను చెప్పిన మాట వినండి. 2 స్థలం ఇక్కడ మీరు ఒకటి గోధుమ ఎక్కడ వచ్చారు? పొట్లకి వచ్చిన ముందుకు ఎక్కడికి వచ్చారు? కలములకు వచ్చింది. దేవుడికి స్తోత్రం. కలములు అనేది ఇది రెండుకి ఏం చేస్తున్నారు? వేరే అవుతుంది. దేవుడికి స్తోత్రం. కానీ ఆ పనిలోని నేను ఏం చేయను, వేరుపరిచిన పనిలోని తీసేది ఎక్కడికి వస్తుంది? కలములోనికి వచ్చిన అక్కడ నేను ఏం చేస్తాను? వేరుపరిచినది. దేవుడికి స్తోత్రం. ఉన్నప్పుడు వేరావు అని చేట అని చేతులకు వస్తాం. అప్పుడు నేను చెప్పినట్టు కలములు తీసుకున్నది రెండు. దేవుడికి స్తోత్రం. ఏముంది? ఆయన చేతులు ఏముంది? చేతి ఉంది. రెండవది. మూడవది ఆయన ఏం చేతి చేతతో ఏం చేస్తున్నారు? చెరుగుతాడు. చెరుగుతుంది. దేవుడికి స్తోత్రం. మీకు తెలిసే 3 కార్యములు
ఒకటి ధాన్యం ఎక్కడికి వస్తుంది? కళ్ళకి వస్తుంది. కళ్ళలోకి వస్తుంది. కళ్ళ నుండి ఆయన ఆయన చేతులు ఏముంది? చేతులతో ఆయన ఏం చేస్తున్నారు? ఆయన చేస్తుంది. దేవునికి స్తోత్రం. తర్వాత ఎక్కడికి వస్తుంది? కొట్లోకి వస్తుంది. తర్వాత కొన్ని కొట్లోకి వస్తుంది, కొన్ని ఎక్కడికి అగ్నిలోనికి వెళ్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం. గోధుమ ఎక్కడికి వెళ్తుంది? అదే దేవుడు బిడ్డలండి. ఆ దేవుని కోసం బాగున్నది, మంచిది దేవుడు ఎక్కడ తీసుకొని వెళ్తుంది. ఆయన పరలోక రాజ్యములకి మమ్మల్ని తీసుకొని వెళ్తుంది. దేవునికి స్తోత్రం. ఇంకేముంది? పొట్టు ఉంది. ఏం చేస్తున్నారు? వారికి కూడా ఒక స్థలం ఉందండి. దేవుడికి పొట్టు అని చెప్పిన వారు ఎవరంటే మారు మనసు పొందలేని వారండి. మారు మనసు పొందలేని వారు ఎలాగుందండి? అయ్యో అది చూస్తే అన్ని ఏంటండి? బాగుంది. అందరినీ చూసినప్పుడు ఆరోగ్యం ఉంది, బాగుంది, బండి ఉంది, ఇల్లు ఉంది, అన్ని ఉంది. కానీ నేను చూసి దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుడికి స్తోత్రం కలిగింది. వారిని చూసి దేవుడు ఏం చెప్తున్నారండి? పొట్టు అని చెప్తున్నారు. దానికి ఎక్కడ పడేస్తుంది? అగ్నిలోని పడేస్తుంది. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. స్థలం ఉంది, ఆ స్థలం లేసి కాలుస్తాడు. ఆమేన్. నా యేసు ప్రభు చేతులు ఏముంది? చేట. దేవునికి చేట మాత్రం కాదండి, యేసయ్య చేతులు. ఆయన చేతులు ఏముందండి? దేవునికి స్తోత్రము. కాదు, ఆ రోజు గ్రంథం చదివినప్పుడు ఆయన చేతులు ఏముందండి? ఈ గోడ కట్టినప్పుడు ఆ గోడ సరి ఉందా లేదా తెలియడానికి గుండు చేతులు ఉంది. దేవునికి స్తోత్రం కలిగింది. చేత మాత్రం కాదు, ఆయనలో ఏముంది? ఈ టాపీ మేస్త్రి అందరి చేతిలో ఉంది. ఇది యేసు ప్రభు చేతిలో ఏముంది? చేట. అదెందుకండి? వేరు పరిచయానికి మేసరి చేతులే తూకం ఎందుకంటే నీ గోడ సరిగా కట్టుతున్నావా లేదా తెలియడానికి. నీ గోడ సరి ఉందా లేదా అని చూడడానికి సరి అయిన ఏదుంది? గుండు పెట్టు. మరియు యెహోవా తాను ముట్టపు గుండు చేత పట్టుకొని గుండు చేతులు పట్టుకున్నారంటే ఇశ్రాయేలుకి దేవుడే చేశారు. అది పట్టుకొని చూసేటప్పుడు ఈ గోడ మొత్తం ఏమైంది? కొంచెం మంగళగా దేవుడికి స్తోత్రం కలిగారు. సగమా మర్చిపోకూడదండి. చేత మాత్రం కాదు, ఆయన చేతులు ఉన్నది. ఏముంది? మట్టపు గుంటు కూడా ఆయన చేతులు ఉంది. నీ పని సరి అయిన పని అని చూసినప్పుడు సమాధానం అని చెప్పుకొని వారే సున్నం వేస్తున్నారంట. సమాధానం చెప్పుకొని ఆ గోడకే చేస్తున్నారు. ఇది దేవుడే ఆ మట్టపు గుంటకు పట్టుకొనినప్పుడు తెలిసిపోయింది ఇది సున్నం. సోదరం కలిగింది కదా. మీరు కొత్తగా వింటున్నారు, అందుకని దేవుడికి స్తోత్రం కలిగింది. అది మాత్రం కాదండి, దేవుడి చేతులు ఏముంది? త్రాసు. నేను నిన్ను నీ వేసిన త్రాసు కాదండి. మనమందరూ అమ్మల మెలకంటే తెలుసు. మీరందరు కింద చూసింది, మాత్రం పైన చూస్తుంది. ఇక్కడ ముళ్ళు ఉంది. ఆ ముళ్ళులో దగ్గరే బట్టి నీ చూసినప్పుడు ఏం చేస్తున్నారు? ఆ ముళ్ళు తిప్పిన వెంటనే ఏమవుతున్నారు? మనం చూసినప్పుడు ఒక కేజీ కొన్నప్పుడు అయ్యో ఈయన మనకి ఎక్కువ ఇచ్చారని అది ఇంటికి వచ్చి చూసినప్పుడు ఒక పావు లేకపోతే 15 గ్రాము 20 గ్రాములు ఆ చేప అమ్మిన వాడు అది ఎక్కువ చేస్తున్నారు. దేవుడికి
నేనే అప్పుడే చెప్తామా 10 రూపాయలు ఎక్కువ తీసుకో కానీ ముళ్ళు సరిగా పట్టుకో. ఇలాగ పట్టొద్దమ్మా, ఇలాగ పట్టుకోండి. ఎలాగా నీ చేసిన ముళ్ళు అలాగే తిప్పడం వలన నీ అనుకున్నారు కరెక్ట్ గా అనుకున్నారు. సోదరు బానే ఉన్నాను బాగున్నారని అనుకున్నారు కానీ దేవుడి చేతులు ఏముంది? రాసుంది దేవుడికి. అది నీ యోగు చెప్పిన మాట ఏమనుకుందండి? యోగు చెప్పిన దేవో నాకు నొప్పి అన్ని నీ త్రాసులు ఏం చేయాలి? చూడాలి. నా నొప్పి అన్ని ఏం చేయాలి? త్రాసులు ఏం చేయాలి? అడు దేవుడికి సోదరు నీ నొప్పి మాత్రం కాదు, నిన్ను మొత్తం చూసుకోవాలి. దేవుడికి సోదరు ఆయన చేతులకి మాత్రం కాదు, గుడ్డు మాత్రం కాదండి, ఆయన చేతుల్లో రాసుంది. మీరు ఎక్కడికెక్కడ బాగుంటారు, మళ్ళీ సామాన్ కొనడానికి వెళ్ళండి. అప్పుడు నీకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి మర్చిపోకూడదండి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, సంఘ బిడ్డలారా, దేవునికి స్తోత్రం. మెనే తగ్గేలు ప్రశ్న వారందరికీ ఎవరు ఏం చేయలేదు, చదవలేదు. వారందరికీ చదవలేదు. మన మీద రాసినప్పుడు ఎలాగ వేస్తుంది? రైట్ నుండి లెఫ్ట్ కి. ముస్లిం రాసినప్పుడు లెఫ్ట్ నుండి కల్దే వర్షాలు లేదు, పైన మీద నుండి. అందుకని వాళ్ళు అడిగి ఎవరు చదవలేదు. అది ఎవరు చదివిందని దాని చదివింది అనేది అర్థమైంది. ఇది కల్దే భాష. కల్దే భాష కింద నుండి మీద నుండి కిందకి చదివినప్పుడు కరెక్ట్ గా వచ్చింది. అది ఎలా అర్థమైందంటే ఆయనలో దేవుడు ఆత్మ ఉంది. అది చదవడం కాదు మాత్రం కాదు, చదివి ఆయన అర్థం కూడా ఏం చేశాడు? మెనే అని చెప్పేసి ఏం చేశాడు? నిన్ను దేవుడు ఏం చేశాడు? చూశాడు. చూసినప్పుడు నీ ఏముంది? తక్కువ ఉంటుంది కదా. ఏమైంది? నీ రాజ్యము నేను విభజించి మెత్య పార్శ్య చేతికి ఇచ్చేది. సోదరు రాజ్యం ఎవరి చేతికి? మధ్య పార్శ్య ఆ మధ్య పార్శ్యకి నేను ఇచ్చేది దేవునికి. సోదరం అది ఇవ్వడం మాత్రం కాదు, రాజ్యం పోయింది, ఆయన కూడా పోయింది. రాత్రి ఏమైంది? చంపేరు, చనిపోయింది, చంపేరు ఆయనకి. ఎందుకనగా జరిగిందంటే యెరూషలేము దేవాలయమును తీసుకొని వచ్చిన పాత్రలు వారు భార్యలందరూ ఏం చేశారు? మద్య పదార్థము. ఇది ఎక్కడ ఉండేది? ఇది దేవుని మందిరంలో ఉన్నది, పరిశుద్ధ స్థలంలో ఉన్నది. ఈ ఉపకరణం మొట్టమొదటిగా దేవునికి అర్పించినది, అంటే అర్పణ చేసినది. ఈ ఏ పాత్రము? ఈ పాత్రం అన్ని దేవుడికి ఫస్ట్ ఏం చేసేది? అర్పించింది. అర్పించినది ఎక్కడికి వచ్చింది? దేవాలయం లోపలికి వచ్చింది. అర్పించింది ఎక్కడికి వచ్చింది? దేవాలయం లోపల. దేవాలయం లోపల నుండి ఎక్కడికి వెళ్ళిపోయారు? బబులోనికి వెళ్ళిపోయింది. బబులోనికి వెళ్ళినప్పుడు ఏమైంది? అది రోజు వారే చేసి మద్యము ఇదేంటి? ఇదేంటే చెప్తే మీకు అర్థమవుతానండి. మీరు మనం అందరూ ఈ పాత్ర, మీరు నేను మనం అందరూ ఈ పాత్ర. మొదటి పాత్ర దేవునికి మనం ఏం చేసాం? మనము దేవునికి అర్పించిన ఈ పాత్ర ఎక్కడికి వచ్చింది? అంటే ఎక్కడ? దేవాలయంలో ఆరాధన చేసి ఈ పాత్రం, ఆరాధన జరిగే చోట ఉండిన పాత్రం. అక్కడ నుండి పాత్రం ఎక్కడికి వెళ్ళారు? ప్రార్థన వద్దు, ఏమొద్దు అని అనుకొని బబులోనికి వెళ్ళిపోయారు. బబులోనికి వెళ్ళిపోయారు కాబట్టి పాత్రము అది సమర్పణ పాత్రం కాదు, ఆరాధన లేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళేది? ఇప్పుడు అవతల వాడికి కిక్ ఇస్తున్నారు. అవతల వారికి అది ఆ పాత్ర ఇప్పుడు మద్యమేమైంది? పోసి అదే నీ జీవితంలో కావాలి. ఒక కాలం దేవునికి అర్పించిన వాడు, ఒక కాలం దేవునికి సమర్పించిన వాడు, ఒక కాలం దేవునికి ఆరాధన చేసిన వాడు. ఇప్పుడు నీ జీవితం ఆరాధన లేదు. బబులోనికి వెళ్ళి తాగి తనకి నచ్చినట్టుగా నీ తిరుగుతున్నదో ఈ పాత్ర నీ రాత్రిని మరుచుకోడు.
ఈ పాత్రలు ఏం చేయాలి? తిరిగి రావాలి. వెళ్ళిన ఏ పాత్రలు తిరిగి రాదు. వెళ్ళిన ఏ పాత్రము తిరిగి రావాలంటే తిరిగి తీసుకొని రావడానికి ఎవరైనా రావాలి. అది వస్తున్నారు. యజమాని వచ్చింది. యజమాని వచ్చినప్పుడు ఏదో పాత్ర బొట్టులోనికి తీసుకొని వెళ్ళిపోయారు. ఆ పాత్ర మొత్తం ఎక్కడ తీసుకొని వచ్చారు? ఏది పాత్ర ఎక్కడ నుండి వెళ్ళిపోయారు? ఆ పాత్ర మొత్తం ఎవరు తీసుకొని ఎస్రా గారిని తీసుకొని వచ్చి అన్ని ఎక్కడ పెట్టారు? అది ఎక్కడెక్కడ పెట్టారు అక్కడ పెట్టి యథాస్థానం పడిస్తారు. దేవునికి ఈ రాత్రి నీకు యథాస్థానం పడడానికి సమయం. ఈ రాత్రి నీకు మారవలసి పొందడానికి సమయం. నీ చెయ్యిన తప్పు క్షమించడానికి యేసే ఉన్నారండి. ఆయన నిన్ను తిరిగి రప్పించడానికి అనుకున్నారు. తిరిగిరా, తిరిగి రమ్మ సోదర అని తెలుగులో తెలియబడ్డ. తిరిగి రమ్మ సోదర అని సోదరం. తిరిగిరా సోదరు. అవునా? అదే విరామములు చెప్పినప్పుడే కొంచెం అర్థమవుతుంది. విరామ గ్రంథములు చూడండి, 5వ అధ్యాయము 23వ వాక్యం చివరి వాక్యం చూడండి. 5వ అధ్యాయం చివరి వాక్యం చూడండి. విరామ వాక్యం ఎర్రనే తర్వాత నీవు మమ్మను బొత్తిగా విసర్జించి ఉన్నావు. నీ మహా ఉగ్రత మా మీదికి వచ్చినది. యెహోవా నీవు మమ్మను నీ తట్టు తిప్పిన ఎడల మేము తిరిగెదము. మా పూర్వ స్థితి మాకు అదే అదే ఎర్రనే గారు ఏడుస్తున్నారు. నా పూర్వ స్థితిలోనికి మమ్మను గురించి చెప్పుతున్నారు. ఇశ్రాయేలు గురించి చెప్పుతున్నారు. ఆరాధన ఉన్న చోట, దేవుని స్తుతించిన స్థలము, ఆరాధనకి పాల్గొన్న స్థలం విడిచిపెట్టి అందరూ బాబులోనికి వెళ్ళినప్పుడు ఆ ఎర్రని గారు చెప్పుతున్న పూర్వ స్థితిలోకి నన్ను తీయాలి. మరలా ఏది పూర్వస్థితి. నా బైబిల్ రాయబడి పూర్వకాలం అని రాయబడి. పూర్వకాలం నా బైబిల్ ఏమంటే పూర్వకాలం, ఆరాధించిన కాలం, స్తుతించిన కాలం, స్వార్థకి వెళ్ళిన కాలం. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. చేసిన కాలం అలాంటి ఏమైంది? ఏది లేదు, ఆరాధన లేదు, ప్రార్థన లేదు, స్వార్థ లేదు, ఏది లేదు పరిస్థితి. ఆ పూర్వ స్థితి లేదు. ఆ పూర్వకాలంలోకి తిరిగిరా. తిరిగి రావాలి. దేవుని చేట ఉన్నవాడు ఎవరండి? క్రీస్తు అండి. పట్టుకున్నవాడు ఏమండి? క్రీస్తు. దేవునికి దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఇప్పుడు నా చెప్పిన మాట మీకు అర్థమైనట్టుగా చేట ఏం చేసి పట్టుకుని ఆయన చెరువుతుంది. అన్ని ఒక సైడ్ పెట్టారు. గోధుమలు ఎక్కడ పెట్టారు? బొట్లు అంటే పర్లోకములు పెట్టారు. బొట్టు మొత్తం ఎక్కడ ఇచ్చారు? నరకం. అక్కడ అగ్ని అని చెప్పినది ఎక్కడికి వచ్చారు? నరకం మొత్తం ఎక్కడ వేసారు? నరకములు వేసినట్టుగా బైబిల్ రాయబడింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అక్కడ ఏమవుతుంది? నరకంలో ఏమవుతున్నారు? ఇక్కడ చెప్పినమాట ఇక్కడ ఉంది కదా. అదే 12వ వాక్యం ఒకసారి చూడండి. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగా శుభ్రం చేసి గోధుమలను పొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టుని కాల్చివేసి. అక్కడే అదే చెప్తుంది. ఏమంటే అగ్ని గురించి చెప్పినది ఏమంటే నరకంలో ఏమవ్వదు, ఆరదు. అది వాక్యం రండి రండి రండి. వ్యక్తులకి మార్పు జరుగుతుంది. ఎవరి పాముకి
పాపకి ఏం లేదు, నరకానికి కూడా మార్పు లేదు. ఎప్పుడు ఎలాగండి పాములకి ఏం లేదు, మార్పు లేదు. దేవునికి నరకానికి ఏం లేదు, ఆరకుండేది అగ్ని ఎక్కడ ఉన్నది దేవునికి, ఆరకుండే అగ్నిలో వారికి హిందూ ధర్మాలు పెద్ద నరకము 28 పెద్దది, వేరే చిన్న చిన్న పెద్దది 20, కానీ బైబిల్ 21 చదువుతాయి కదా. దేవునికి అది పెద్దది. ఆవిడ ఏం లేదండి, ఆరకుండా సోదరుడు ఏమన్నా పురుగులు ఉందంట, ఇప్పుడంటే 250 డిగ్రీ సెంటీగ్రేడ్లు కూడా పురుగులు ఇప్పుడు ఏమవుతున్నారు 250 సోదరు. అర్థమైందా? ఇప్పుడు జ్వాలాముఖి అని చెప్పారు, జ్వాలాముఖి అగ్ని పర్వతం అని చెప్తే పగిలి అది దోమ లోపల ఏమొస్తుంది, అయ్యో అది చూడాలి, నెట్లు చూడండి. దేవునికి స్తోత్రం కలిగిన అదేమవుతున్నది, ఆ కొండ పగిలి దాని లోపల ఏమవుతున్నది, దేవునికి స్తోత్రం కలిగిన. మనం ఒరిజినల్ దత్తపాణి అని అలా పాడి కాకుండా నీళ్లు మొత్తం వేడి అండి. ఏం చేయాలంటే ఇప్పుడు ఆకలి ఎక్కువ ఉందంటే అనుకో, అక్కడ బియ్యం తీసుకుని కడిగేసి ఒక పాత్రలో పెట్టేసి, లేకపోతే బట్టలు కట్టేసి అందులో నీళ్ళు ఉంచి ఒక 5 నిమిషాలు ఉంచితే చాలు, అన్నం ఏమవుతుంది, అంత భయంకర అంత భయంకర వేడి ఉన్నది స్థలము. దేవునికి స్తోత్రం. నరకం గురించి మీకు ఒకసారి జ్ఞాపకం చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. ఈ కొందరికి అందుకని ఇప్పుడు కొందరు నరకం చెప్పను, పాపం చెప్పను, ఇది 2 చెప్పలేకపోతే సగపడులకు భయం రాదు. చెప్పకపోతే భయం రాదు. అంటే దేదాసరి ఇది 2 చెప్పలేదు, సంఘము భయపడాలంట. ఇది 2 వాక్య పరిచర్యలో వీటి రెండింటి గురించి బోధించని సంఘాలని భయపడాలి. నరకం పాపం గురించి ఎప్పుడు మనం సగపడులకు ఏం చేయాలి చెప్పాలి. దేవునికి స్తోత్రం. చెప్పిన మాట ఏమంటే దేవునికి స్తోత్రం. 2:2 మాత్రం మత్తయి సువార్తకి మీకు వచ్చినప్పుడు 25వ అధ్యాయంలో 10 కన్యల గురించి ఎవరు రాయబడింది, 10 కన్యల గురించి మీకు అందరికీ తెలుస్తుంది. 10 కన్యల గురించి అక్కడ రాయబడి. ఇది సంఘమా? సంఘం కాదు. ఎవరండి ఒకసారి చదవండి. పరలోక రాజ్యము తమ దివిటీని పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకులను పోలి ఉన్నది. మనం సంఘం అయితే సైలెంట్ అయిపోతుందండి. 10 కన్యకలు కదా, సంఘానికి కన్యకలు అంటున్నారా, కన్య అంటున్నారా? 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 2-3 వాక్యం చదవండి. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం. సర్పము తన కీర్తి చేత అవ్వను మోసపరిచినట్లు రెండవ దేవశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్య కనుక. అది ఆ కన్య ఈ కన్య తేడా ఉందా? ఇక్కడ చూడమని చదవలేదు, అందుకని దేవశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్య కనుక. ఈ కన్య ఆ కన్యకి ఏం లేదు, కన్య. అందుకని ఇది సంఘం కాదు. కొందరు సంఘం అని బోధిస్తున్నారు. సంఘానికి బోధించినప్పుడు ఏమవుతుందంటే సర్పమోయి కుయితే ఏం చేయొచ్చు అదే చెప్తున్నారు. కానీ ఈ కన్య అని చెప్తున్నది ఇశ్రాయేల్. అది అర్థమైందా? ఇశ్రాయేల్ ఏం చేశారంటే వారికి చూడడానికి వారు ఏం చేశారు, సిద్ధపడి 10 మంది. అవును కదా, 10 మంది సిద్ధపాటు జరిగిన వాడు. 10 మందిలో ఏముందండి, దివిట్లు ఉంది. అవునా? 10 మందిలో ఏంటండి, ఎవరి స్వరం వినబడింది? పెళ్లి కుమారుడు స్వరము వినబడింది. 10 మందిలో లేచారు, 10 మందిలో ప్రయాణం చేశారు, 10 మందిలో దీపం. కానీ ఏమైంది? వారికి ఈ 5 ఏంటిది తేడా?
ఆ ఐదుగురికి ఏంటి తేడా? వారి సిద్ధుల్లో నూనె పట్టుకోలేదు, వాళ్ళు సిద్ధపరచుకొని నూనె పట్టుకోలేదు. అన్ని ఉందా? సిద్ధపడుంది, లేచారు, చేతులు ఏముంది, కానీ భవిష్యత్తు కోసం వాళ్ళు ఏం దాచుకోలేదు. వారు ఎందుకు పెళ్లి కుమారుని తోడుగా లోపలికి వెళ్ళలేదు? ఎందుకు? దీపం ఉందే. అదే చెప్పాలి. అన్ని ఉంది కానీ ఉండవలసిన సామాను లేదు. అసలైన ఏదది? నూనె సిద్ధపరచలేదు. నీ నేర్చేది కరెక్టే, సిద్ధపడ్డారు కరెక్ట్, సిద్ధపడేది కరెక్టే, దీపం ఉంది కరెక్టే, దీపం వెలిగించేది కరెక్టే, పెళ్లికి వారు స్వరం వినేది కరెక్టే, ప్రయాణం చేసేది కరెక్టే. కానీ అలా ఏటైంది? ఎంత నూనె కావాలో చూసుకోలేదు. నూనె లేని కాబట్టి వారు ఎక్కడికి వెళ్ళిపోయారు? మధ్య చోరే కదా వారికి. అర్ధరాత్రి దుకాణం ఈ ఐదుగురికి ఎంత దూరం? ఆ లోపలికి వెళ్ళిన ఐదుగురికి బయట ఉన్న ఐదుగురికి ఎంత దూరం? చెప్పండి. నాకు ఈ వాక్యం అనగా చెప్పడం కాదు, అది ఏదైనా ఒక మంచి బుద్ధి ఉన్నోళ్ళు బుద్ధి లేని వాళ్ళకి మధ్య ఏటికి అదే చెప్పుతండి. ఎప్పుడు అదే పాట అయితే ఏడు లాభం. ఈ కథ అదే చెప్తే ఏడు లాభం ఉందా? చిరాకు వస్తుంది. ఆత్మీయ జీవితము ఎదగాలంటే దానికి సంబంధించి మనం ప్రార్థన చేసి దేవుడు మనతో మాట్లాడాలి. వారికి ఏంటి ఏ దూరం ఉంది? ఒక ద్వారం అండి. వారి ఒక ద్వారం బయట, వారి ఒక ద్వారం. అదే నేను అడుగుతుంది, లోపల ఉందో అదే దేవుడు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారు? నేను నిన్ను ఎరగను. అదే అది మత్తయి సువార్త 7వ అధ్యాయం చెప్పినప్పుడు దేవుడు ఏం చెప్పారు? నేను దెయ్యాలు వెళ్ళి 24 కదా, 22 Many will say unto మత్తయి సువార్త 7వ అధ్యాయం 22 ప్రభువా ఆయన పేరు ప్రభు, నా పేరు ఇక్కడ రాశారండి. అదే కాదు, నీ కాదు అని ఆయన ప్రభు, ఇది దేవి, దేవుడు ప్రభు అని నన్ను పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం ఒకటి చెప్పుదురు. ఇప్పుడు నేను మిమ్మల్ని అన్నట్టును ఎరుగను, అక్రమ చేయు వాళ్ళరా. అదే దేవుడు ఎరగలేదా? వారిని దేవుడు ఎరగట్లేదా? ఎరిగేవారు కాదా? తొలి నేటి కూడా ఎరుగుతున్నారు. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరగను, అక్రమం చేయువారు కదా. అదే దేవుడు ఎరగలేదని చెప్పారు. కానీ దేవుడు ఏం చేసింది? ఎరగలేదు. అక్రమం చేసిన వాడుగా ఎరిగింది. దేవుడికి అద్భుతాలు చేసిన వాడుగా ఎరగలే. నేను చెప్పినది వెలుగుందా లేదా? ప్రవచనం చెప్పిన వాడుగా ఎరగలే. ప్రభు అని పిలిచిన వాడిగా దేవుడు ఎరగలే. ఎరగలేదు. నిన్ను అక్రమం చేసిన వాడు వందరగలగా ఎరిగిన వాడుగా ఉంటాం. అందరగా అనుకున్నట్టు దేవుడు దేవుడు దృష్టిని ఏమంటే అక్రమం చేసిన వాడుగా దేవుడు ఎరిగి ఉన్నారు. స్వతంత్ర కలిగి
నేను చెప్పిన మాట ఏమంటే ఈ 10 మంది లోపలికి రాళ్ళకి 5 బయట 5 అప్పుడు దేవుడు రాకడ సమయంలో కూడా అలాగే జరుగుతుంది. ఎలాగా కొంతమంది పైకి కొంతమంది చెయ్యి విడవబడిన వాడు దేవుడు అది మారు మనసు పొందిన వాడే, వారు రక్షణ పొందిన వాడే. కానీ దేవుడు ఏం చేసిండు? దేవుడు ఎరగలేదు. దేవుడు ఏం చేయలేదు. ఎందుకు బాప్తిసం పొందారు? మ్యారేజ్ చేయడానికి. హల్లెలూయా. పెళ్లి జరిగిపోవాలంటే ఆ పెళ్లి జరిగిపోవాలి అంతే. మనిషి చర్చ గుమ్మ దాడరు. ఆయన ఏం చెప్పారు? నేను కూడా మీరు వల్లనే నేను కూడా ముడిగారు, మన వల్ల ఆయన కూడా ముడిగారు. కానీ దేవుడు ఏం చేస్తున్నారు? ఎరగారు పెళ్లి కుమారుడుగా పెళ్లి కుమార్తెగా ఎరిగారు. మందిరానికి వచ్చాడు ఎరిగాడు ఆయన. అయ్యో చివరికి దుష్టుడు నేనంతా కలపాలంటే కలపండి, నేనంతా కలపలేదండి. దేవుడు ఏం చెప్తున్నారండి? మనమేం చేయాలి? దేవుడికి మనం అన్నాడు వచ్చి చదవండి. మా 3వ అధ్యాయము 3వ వాక్యం నుండి కిందకి చదవండి. 3వ వాక్యం. ప్రభువు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయుడని అరణ్యంలో కేకలు వేయు. నేనొక శబ్దము అని ప్రవక్తైన యెషయా ద్వారా చెప్పబడిన వాడి ఇతడే. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొలు చుట్టూ తొలగట్టి మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారం. ఎవరు యోహన్న గారు? ఆడ నాన్న పేరేంటి? జకరియా ఏం పని చేస్తున్నారు? నాన్న ఎక్కడ ఉంది? యాజకుడు ఎక్కడ పని చేస్తున్నారు? దేవాలయంలో. నాన్నగారు ఎక్కడ నుండి తింటున్నారు? కొడుకు ఎక్కడ హల్లెలూయా. ఇక్కడే చెప్పాలి. నీకు అర్థం అవ్వలేదండి నాయన. దేవాలయం నాన్నగారు దేవాలయంలో వస్త్రం చూడండి. 7 కోట్లున్న వస్త్రం ధరించుకొని అవన్నీ కలిపి 7 కోట్ల వస్త్రం ధరించుకొని దేవాలయ లోపల పరిచర్య, దేవాలయ లోపల నుండి తినడం అంటే అక్కడ వచ్చిన మీకంటే ఆడ తిన్నది ఏమిటో మేము తిన్నది మాంసములను మంచిదే సోదరం. అదే తింటున్నారు. అక్కడున్న రొట్టి కూడా మంచి రొట్టి. అర్థమైందండి. 12 ఎనిమిది రొట్టి ఉంచుతారు. 12 ఒక సైడ్ 6 ఒక సైడ్ 6 12 రొట్టి. ఇది రోజు రొట్టి ఏం చేయాలి? మీరు ఊపినట్టు కాదు. ఒక రొట్టి అంటే 5 తినొచ్చు, 5-6 తిన్నది. అంత పెద్ద రొట్టి. సోదరం. నాన్నగారు దేవాలయం లోపల తిన్నప్పుడు తన కొడుకు ఆయన ఇప్పుడు అక్కడ దేవాలయం లేదు, ఎడారిలు. ఆయన ఎక్కడమ్మా? ఎడారిలు. ఆయన వస్త్రం ఏంటే? తర్వాత మొదటి ఒకటి 3 దట్టి తోలు తట్టి. రెండు చూడండి. ఒకటి దోలు తట్టి 4-7 కోట్ల రూపాయలు విలువ ఉన్న వస్త్రం ధరించిన కొడుకుకి ఆదాయం ఉండండి. చర్మ వస్త్రం ధరించుకున్నారు. దేవాలయ లోపల 2 సూపర్ ఆహారం తిరిగినప్పుడు ఈడించిన సోదరు. కానీ ఆయనకి ఈడికిన తేడా ఏమంటే ఆయన లోపల ఉన్నవాడు కంటే ఈడు సింహుల గర్జన వలన దేవునికి సోదరు. ఆయన మాట వినినప్పుడు గడగడయాలింది దేవునికి సోదరు. ఆమె చెప్పండి. నాన్నగారి దేవాలయంలో తిరిగి ఈ ప్రార్థన చేసినప్పుడు దేవదూతలకి కనిపించారు. అవును కదా? కనిపించారు కదా. యోహాను గారికి ఎలా కనిపించారు?
యోహాను గారు ఎవరికి చూసి చెప్పేది? సర్ప సంతానమా. నాన్నగారు ఎవరికి చూసారు? దేవాలయం లోపల దేవదూతలకు చూసినప్పుడు యోహాను గారు చూసిన వచ్చిన వాడు బాప్తిసం పొందిన వాడు లేదా పొందడానికి వచ్చిన వాడికి ఎలా చూశారు? పాములుగా కనిపిస్తుంది. అన్ని తల పైకి ఎగిరి నిలబడినట్టుగా. ఇశ్రాయేలీయులు మోసే గారు ఏం చేశారండి? అక్కడ ఉన్న మాంత్రికులందరినీ మోస బడి కింద పడేసినప్పుడు మోస బడి ఏమైంది? పాము అయింది. అక్కడ ఉన్న మాంత్రికులందరూ ఏం చేశారు? వారు బడి కూడా కర్ర కూడా కింద వేసారు. కర్ర కూడా కింద వేసి ఇప్పుడు ఏమైంది? మోస కర్ర వేసిన పాము అయింది. మాంత్రికులు కర్ర వేసినప్పుడు ఇది మోస పాము ఏది? ముంగేసింది వాటిని. అందరు చూసినప్పుడు ఒకే రీతిగా పాముగా కానీ ఒక రోజు వస్తున్నారు పాము అన్ని పాముకే చేశారు. అదే విధంగా చేసే రాక వచ్చినప్పుడు అందరు పాముగా కనపడుతుంది. ఇది సరి అయిన పాము రాత్రి ఎవరు గారు సరే ఆయన చెప్పలే యేసయ్య నాలో నియమావళి ఎదగాలి, తగ్గాలి, ఆయన హెచ్చింపబడాలి. యేసయ్య నాలో నియమావళి హెచ్చింపబడాలి. దేవుడికి స్తోత్రం ఆమె చెప్పండి. మనమేమావాలి? మనం హెచ్చింపబడాలి. దేవుడు తగ్గింపబడాలి, మనం హెచ్చింపబడాలి. మీరందరూ పండుగ వస్తున్నారు. ఆ సమయంలో మిమ్మల్ని హెచ్చించి మాట్లాడకపోతే ఇవ్వని కాణించబడి అమ్మగారిందా చెల్లి గారిందా ఇదేనా మా సంఘమే చెప్పదు, మొత్తం చెప్తుంది. ఎంత వచ్చారు ఎవరైనా అది మాకు తెలిసి ఎంత పేపర్లు ఎంత వచ్చింది ఎంత ఖర్చయింది అంతే చెప్పు. ఎవరు ఇచ్చింది అది నేను చెప్పను. ఎందుకని చెప్పను? మా చెప్పండి, మీరు ఇచ్చిన వారు చెప్పండి. ఎవరికి తెలియకూడదు. ధైర్యానికి మాత్రం ఈ పని గుర్తింపు కోసం చెయ్యొద్దు. చెప్పిన వాటిని యోగా ఈ రెండు వ్యక్తుల గురించి స్టడీ చేయాలి. దేశాయి గురించి చూడండి. యేసు నీటిలో బాప్తిస్మం యేసు ప్రభు యోహాను గారు నీటిలో బాప్తిస్మం యోహాను గారు నీటిలో బాప్తిస్మం చేసిన యేసు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? యోహాను గారు ఏం చేస్తున్నారు? సర్పసంధానం అని పిలిచినప్పుడు యేసు ఏం చేస్తున్నారు? పరీక్షలుగా నీకయ్యో మత్తయి సువార్తలో ఉంటుంది. పరీక్షలకి దేవుడు ఎలా పిలిచారు? అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులకు బాప్తిస్మము పొందవచ్చుట చూచి సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు నీకు బుద్ధి చెప్పి పారిపో అని ఎవరు చెప్పలేదు. యేసు ప్రభు ఎలాగ పిలిచారు? పరీక్షకి శాస్త్రులకి ఎలాగ చెప్పారు? రాబో ఉగ్రత నుండి అంటే సర్ప సంతానమా రాబో ఉగ్రత నుండి అని తప్పించుకో అని చెప్పారు. దేవుడికి స్తోత్రం కలిగింది. అంటే కొంచెం నేర్చుకోండి. చాలా సంతోషకరం. ఎంతో మీ బైబిల్ చదివి ఎంత ఆలోచించేది అంత జ్ఞానం దేవుడికి ఇస్తుంది. దేవుడికి స్తోత్రం. ఈ రాత్రి నేను మాటలు ముగిస్తున్నాను. దేవుడికి స్తోత్రం. ఆమేన్. యేసయ్య రాకడ త్వరగా వచ్చిన కాబట్టి సంఘబిడ్డలేమో సిద్ధపాటు కలిగి ఉన్నాడు.
ఎప్పుడు వస్తామని తెలియదండి. దేవునికి స్తోత్రం. ఆయన రాకడ ఎక్కడ వరకు ఉందండి? ద్వారగుమ్మం దగ్గర. యేసు ప్రభు రాకడ గురించి చెప్పిన మాట దొంగ వచ్చినట్టుగా. దొంగ వలన గీతలు గారు చెప్తున్నారు. 2 గీతల్లో 3వ అధ్యాయం 10 చెప్తున్నారు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. అప్పుడే మత్తయి సువార్తలో చెప్పినట్టండి. చదవద్దు. ఇప్పుడే మనం చెప్పారు. నేను దేవుడు రాకడ దొంగ వచ్చినట్టుగా మత్తయి చెప్పిన ఇప్పుడే గీతలు చెప్పినప్పుడు ఏం చెప్తున్నారు? ప్రభు దినము దొంగ వచ్చినట్లు. ఇది 2 ఉన్నా ఒకటి వేరే వేరే. దినం వేరే, ఆయన రాకడ. దేవుడు రాకడ వచ్చినప్పుడు ఎలా వస్తుంది? దొంగ యేసు ప్రభు దొంగ ఎలా? రాత్రి కాదు, దొంగ దేనికి వస్తున్నారు? అలాగే చెప్పాలి. అలాగే మీరు చూసినట్టు దొంగ ఇంటికి వచ్చిన సారి వెండి పాత్రం పెట్టి ఆ ఇంటిని విలువైన బంగారు డబ్బులు ఏముంది? యేసు ప్రభు ఎంత తొందరగా వస్తున్నారంటే భూమిలో దానికి విలువైన వస్తువు ఉంది. మనమే దేవునికి విలువైన వస్తువు. అది విలువైన వస్తువుని ఏం చేసినది? ఎలాగా? ఇంకా అక్కడ కూడా చెప్పండి. ఇద్దరు ఒక్క మంచం మీద, ఇద్దరు ఒక్క మంచం మీద ఆ విలువైన వస్తువుని దొంగ వచ్చి తీసుకున్నప్పుడు పక్కన పడుకునే ఎవరు తెలియదు. పడుకున్నా ఎవరే పడుకున్నారు? భర్త తెలియదు. అయ్యో రాత్రి పడుకున్నారు. భార్య తెలవి లేచి కనబడలేదు. కర్ర పట్టుకొని భాస్కర్ రావు గారి ఇంటికి వస్తలేదు. ఎవరు నా భార్య అంట. అక్కడికి వచ్చినప్పుడు చూడరంటే అక్కడ ఎవరు లేదు, పాఠశాల లేదు, పాత్ర లేదు, మొత్తం పిల్లలు ఎవరు లేదు, అందరు మరుదు. కర్ర వచ్చినప్పుడు ఆడికి ఈడు మొత్తం తీసుకొని ఈ పరిగెత్తి ఎక్కడ చెప్తుంది? పోలీసు నా భార్యకి ఉండటం నుండి ఆ సంఘ కాపాడి కూడా కనబడలేదు, ఆ కుటుంబం కనబడలేదు, మొత్తం పోయినట్టుగా ఆడు వెతకడానికి ప్రారంభించినప్పుడు మనకి ఏంటే మనం ఆడు వెతకడానికి వెళ్ళినప్పుడు మనం ఎక్కబడి చెప్పండి. అది లోకంలో జరగడానికి సమయం అయింది. దేవుడు ఇది ఒక మాట చెప్పినవాడు కాదండి. నట్లకి సర్చ్ చేయడానికి మొబైల్ వాడుకోవండి. అది కూడా చెప్పిన కొన్ని దినముల తర్వాత ఈ లోకం నుంచి కొందరు కనబడలేకపోతున్నారు. లోకం నుండి కొందరు ఏమవుతుంది? చాలా మంది కనబడలేదు. అది మనకు తెలుసు. ఎవరికి మనలేదు. మనం ఈ లోకంలో కనబడకుండా మనం ఏమవుతున్నారు? పైకి ఎత్తబడబోతున్నారు. ఇంకా చూడండి, ఇద్దరు ఒక మంచం మీద పడుకున్నారు. అవును కదా? ఇన్ని రెండవ చెప్పమాట. ఇద్దరు ఎక్కడ ఉన్నారు? ఒకరికి ఏమవుతుంది? ఒకరికి విడిచిపెట్టి. ఇప్పుడు అర్థమైందా మీకు? లేదు. ఇద్దరు పడుకున్నారు, ఇద్దరు పనులు చేస్తున్నారు. ఎందుకు అలాగా రాయబడేది? అది అర్థం ఉండదు. ఇప్పుడు మనకి రాత్రి. అమెరికా ఉన్న వాడికి పగలు ఎంత అయింది? ఇప్పుడు 8, పగలు 8. అర్థమైందా? మనం ఇక్కడ పడుకున్నప్పుడు మనకు మన ఇంటి సమయంలో ఆడగలరు. ఇంటి సమయం 8 గంటలకు వస్తే బాగా ఆయన. అందుకని దేవుడు ఏం చెప్పారు తెలుసా? ఇద్దరు పడుకున్నారు, ఇద్దరు పని చేస్తున్నారు. ఇద్దరు ఒకే సమయం అదే ఇద్దరు ఒకే చోట ఉన్నారు.
ఏసావు యాకోబు ఒకే లోపల ఉన్నాం. ఏసావు ఒకరికి ఒకేసారు. ఆడు చెప్తాను మనం ఒకే అమ్మ కడుపులు ఉన్నారు కదా మమ్మల్ని. అదే చెప్తాను ఒకే కడుపులో అమ్మ కడుపులు ఉన్నప్పుడు ఒకరికి ఏం చేశారు? ఒకేసారి ఒకరికి దేవుడు ఏం చేశారు? ఎంచుకున్నారు. ఈ లోకంలో అది జరగబోతున్నారు. దేవుడికి స్తోత్రం. యేసు ప్రభు ఎలాగ వెళ్ళిపోయారు పైకి? ఏం చెప్పడం మేఘారుడు లేదండి, మేఘం వెళ్ళిపోయింది. ఒక మేఘం వచ్చాయి. ఎక్కడైంది రాజంటే అపోస్తలుల కార్యం 1:9 జీవనం చూడండి. వేరొకరు పరిణామం 7:7 వాక్యం అది కూడా ఒకటి చూసి మేఘం ఆయనకి ఏం చేశారు? మేఘం వచ్చి ఆయనకి ఏం చేశారు? ఇది రే దేవుని స్తోత్రం. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. మేఘం ఆయనకి వెళ్ళిపోయారో తిరిగి వచ్చినప్పుడు వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. అదెప్పుడు చూస్తుందండి? ప్రతి నేత్రములు ఆయన ఎప్పుడు చూస్తారు? రాకడప్పుడు ఎవరు చూడరు. మమ్మల్ని ఎత్తుకున్నది ఎవరే చేయరు. యేసయ్య రెండో రాకడ వచ్చినప్పుడు ఎవరు చూడరు. యేసు ప్రభు మనకు తీసుకొని పరలోకం వెళ్ళి 7 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చినప్పుడు అందరు చూస్తుంది యేసయ్య. 7 సంవత్సరాల తర్వాత యేసయ్య భూమిలోకి దిగి వచ్చినప్పుడు అందరూ యేసయ్య అని చెప్పారు. ప్రతి నేత్రము స్తోత్రం కలిగింది కాక. కొందరు కలిపి కొట్టుతున్నారు. అలాగే చెప్పకూడదండి, వాక్యం కరెక్ట్గా తెలిసింది. ఈ రెండో రాకడ గురించి కొన్ని దినములు అంటే మనసు చెప్పాలి కానీ ఆశ వచ్చినారు. అది ఒక రోజు కాదు, కొన్ని రోజులు చెప్పాలని ఆశ. దేవునికి రెండో రాకడ గురించి సిద్ధపడండి. అన్ని సిద్ధమైంది. అవునా? ఒరియా వచ్చింది. ఒరియా పోయిన వారం ఒరియా వాక్యం చెప్పిన బట్టి అంజూరపు చెట్టు ఏమైంది? అంజూరపు చెట్టు మాత్రం కదా, అన్ని చెట్టు. అవును కదా, అలాగే ఉంది కదా. ఉందా భాష గారు? వసంతకాలం వచ్చింది. ఆ చెట్టు గురించి చెప్పినది మత్తాయి సువార్తలో మీరు చెప్పినది. అవును కదా, ఆ చెట్టు గురించి చెప్పినది అంటే మీరు కూడా చూడండి, నేను కూడా చూస్తాను. దేవుడికి స్తోత్రం కలిగిన కాక 24:31 పాస్ అండి. అది మత్తాయి సువార్తలో అది చూడండి. లూకా సువార్త 21:29 చూడమ్మా. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడుడి. అదే అంజూరపు చూడండి, అవి చిగురించుట చూచి. ఏది చెట్టు? అంజూరపు చెట్టు, సమస్త చెట్టు. అంజూరపు చెట్టు అదండి. ఎలా చెప్పడం కారణం? అంజూరపు చెట్టు స్వీకరించంటే ఈ సమయం తన రాజ్యమయమైంది, స్థాపితమైంది. బాకీ అన్ని చెట్టు అయింది. బాకీ అన్ని చెట్టు, అన్ని చెట్లు కూడా స్వీకరించాడు. అన్ని చెట్లు కూడా ఏమైంది? బిడ్డ అడిగిన వాడు కూడా ఏముంది? ఆడు కూడా పార్టీ ఉంది, యూనియన్ ఉంది. అన్ని అదే డ్రైవర్ యూనియన్ ఉంది, పని చేయని వాడికి యూనియన్, యూనియన్ ఉంది. యూనియన్ పాస్టర్ కూడా యూనియన్ ఉంది. అదే దేవుడి చెప్తుందండి. అన్ని చెట్టమైంది. అంజూరపు చెట్టు సిగిరింది ఎప్పుడు? సగా సమస్త చెట్టుకేముంది? పిల్లలకి లేదా యూనియన్? ఏముందండి? యూనియన్ ఉంది. దేవుడికి స్తోత్రం కలిగేది. మీరందరూ ఏ పని చేసి వెతుకుతున్నారు? కూలి పని, పొలముల పని. మనం ఎలాగ వెతుకుతున్నాం? సేవ కాదు, నోటితో మాట్లాడి వెతుకుతున్నాం. మాటలతో వెతుకుతున్నాం. వాక్యపద్యం చేస్తేనే కదా మీకు అర్థమవుతుంది. పాటలు అందరూ
వాక్యం బెదలే కదా మీరు మాకు భవిష్యత్తున్నారు. అందుకని మాటలతోనే మనం ఏమవుతున్నాం, మీరు చేయతోని కాదుతో పని చేసి వెతుకున్నప్పుడు మాటలు అందరూ ఎలాగ వెతుకుతున్నారు. చెప్పలేదు యేసు రాకడ వరకు సిద్ధపడండి. పక్షి అంటే చెట్టు సిద్ధమైంది. చెట్లు అన్ని చెట్టు ఇశ్రాయేలు రాజ్యం స్థాపింపబడింది. అన్ని రాజ్యానికి ఏముందండి, అది యూనియన్ ఉంది, ఆగిపోయింది. ఇంకా దేవునికి స్తోత్రం కలిగింది. ఇవన్నీ జరిగినప్పుడు ఒక విషయం చెప్పబోతున్నారు, యేసయ్య రాకడ. పక్షి కూడా తన కాలము యెరెమీయా గ్రంథంలో 7వ అధ్యాయం ఉంటుంది. అది ఏమండి స్తోత్రం. ఏ పక్షి అంటే ఆ పక్షి పేరు పక్షిరాజుని కాదు, వెలిగిన పక్షికి ఒక పేరు అవునా తెలియదా? కాదు పక్షిరాజు కాదు, పక్షిరాజు కాదు. సమయం పోయిన పర్లేదండి. యెషయా గ్రంథం, యెరెమీయా గ్రంథం 7వ అధ్యాయం. దొరికిన వాడు చూడండి, నేను కూడా పట్టుకు చూస్తే వెంటనే చెప్తాను. దానికి నేను ఎంతలేదు చేశాను. దేవునికి సారీ 8వ అధ్యాయం 7వ వాక్యం. యెరెమీయా గ్రంథం 8. కొంగైనను తన కాలము నెరుగును, సంగపుడి కొంగైనను తన ఆకాశముల కేగురు కేగులు సంగపుడి కొంగైనను సంగపుడి కొంగైనను తన కాలము నెరుగును. తెల్ల గువ్వయు మంగళ కత్తి పిట్టయు ఉదయకోరును తాము కావలసిన కాలము నెరుగును. తిరిగి వచ్చిన అన్ని పక్షులకి తన కాలం పెరిగింది. ఎప్పుడు ఎక్కడెక్కడ నుంచి అమెరికా నుండి మన భారతదేశానికి వచ్చిన పక్షులు ఉంది, మీకు తెలుసా? మీరు ఎన్ని మొబైల్ చూడండి, మీ దగ్గర చూడండి. అమెరికా నుండి భారతదేశంలోకి వచ్చి కొన్ని దినములు ఇక్కడ తినేసిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతుంది. అది ఎక్కడి నుంచి వచ్చారో స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా చెప్పాలి. సముద్రం లేకుండా వెళ్ళడానికి స్తోత్రం కలిగింది. అందుకని రాత్రి పక్షి తన కాలం తిరిగి ఉన్నారు. యేసు ప్రభు రాకడ గురించి రెడీ అయిపోయిందండి. చెట్లన్నీ రెడీ అయిపోయింది. ఆకాశం వెళ్ళడానికి దేవునికి స్తోత్రం ఏం చేసి ఆకాశంలో దేవునికి స్తోత్రం. ఆ పరద ఇది చిరిగిపోయింది, తెర చిరిగిపోయింది. అది కూడా రెడీ అయిపోయింది. మనం వెళ్ళడానికి అన్ని రూట్ రెడీ అయింది. ఈ ఒక్క విషయం మాత్రం జరిగింది, యేసే రావాలి. యేసే రావడానికి సమయం ఆలోచించడం ఏంటంటే తెలుసా? అందరూ ఈ వాక్యం చెప్పి ఏం చెప్పారు? లాస్ట్ మీరే ఎలా చెప్తున్నారు తెలుసా? తెలియదు. మన సంఘం మారా రమ్ము అని 3 చెప్పినప్పుడు చెప్పారు. ఒక అమ్మ లేచి అది మాత్రం చెప్పొద్దు అయ్యా అంట పాస్టర్ గారికి. అందరూ భయపడేది. అది చెప్పినప్పుడు నా గుండె దడదడే అవుతుంది. ఏంటి అది ఏంటంటే పాస్టర్ గారు అడిగినప్పుడు నా కుటుంబస్తులు చాలా మందులు ఏం అవ్వలేదు. అమ్మ ఎంత భారం కలిగిందో నీకు కూడా అలాగే భారం కలిగండి. నీ పిల్లలు, నీ కుటుంబంలో, నీ భార్య భర్తలు కొందరు ఇప్పుడు దేవుడు చర్చగా రాలేదు. మరో రాజా యేసయ్య త్వరగా రమ్ము అని చెప్పినప్పుడు వాళ్ళు కూడా చర్చిలో రావడానికి అందరం తల ఉంచుకున్న ఈ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం. దేవుని యొక్క వాక్య లేఖనాల్లో నుంచి దేవుని యొక్క సేవకులు మాతో మాట్లాడినట్లు 2 రీతి కలిగిన చెట్లు, 2 రీతి కలిగిన ప్రాంతంలో దేవుడు మనల్ని దేవుడు సంచయించుకొని ఉంచుతారు. 2 రీతి కలిగిన బాప్తిస్మం గురించి రాత్రి వేళ చెప్పారు. ఈ రాత్రి ఒక్కసారి మనల్ని మనం వివేచించి మనందరికీ కలిగిన మన సాక్షితో ఒకసారి దేవుని యొక్క సన్నిధిలో ఉప్పు తీరులో చెప్పారు, దేవా నేను ఫలించే చెట్టునా కానా, లేకపోతే గుడ్డలు పడి తీరేంతటిగా ఉన్న చెట్టుగా ఉన్నానా? ఈ రాత్రి వేళ ఒక్కసారి మనల్ని మనం వివేచించుకు తీరాలి. ఆయన తన గుడ్డలను సిద్ధపరిచి తీరాలి. ఫలించిన చెట్లను ఆయన ఫలం కాసిన చెట్లను ఆయన ఎదగనిచ్చి తీరే
ఫలం లేని చెట్లను ఆయన గొడ్డలతో నరికేసి ఈ రాత్రి వేళ అలాంటి ఒక పరిస్థితిలో ఉంటే గొడ్డలి నీ మీద పడవచ్చు. తప్పుకు తీరడానికి మార్గం వాక్యోపదేశం నీకు సెలవిచ్చేది. ఫలం కాసి తీరేంతటిగా దేవుని యొక్క సన్నిధిలో అడిగి తీరగలిగి తీరుతాడు. ఫలం సంపాదించే భాగ్య తరగతి దేవుడు మనకిచ్చి తీరుతాడు. రెండు రీతి కలిగిన బాప్తిసం గురించి చెప్పారు. ఒకటి నీళ్ళల్లో ఇవ్వబడిన బాప్తిసం, రెండోది పరిశుద్ధాత్మ ద్వారాను అగ్ని ద్వారాను దొరికిన బాప్తిసం. ఈ రాత్రి వేళ బాప్తిసం నాకు కావాలి దేవా. పరిశుద్ధాత్మలో నా బాప్తిసం నన్ను కడుగబడి తీరేంతటిగా, నేను శుభ్రత చెంది తీరేంతటిగా, దేవుని యొక్క రాకడ కొరకు ముద్రింపబడి తీరేంతటిగా పరిశుద్ధాత్మ ద్వారా ముద్రింపబడి ఉన్నది. పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. పరిశుద్ధాత్మ వేదన పడే స్థాయిని తెచ్చుకోమాకండి. పరిశుద్ధాత్మతో కడగబడి తీరేంతటిగా దేవా నాలో ఒక ఉగుతక స్నానాన్ని దయచేయమని ఈ రాత్రి వేళ కోరి తీరితే నీ పాపములన్నింటినీ కూడా ఆయన కడగగలిగి తీరుతాడు. నీ శారీరక ప్రణాళికలో పాప స్వభావం మారి తీరవచ్చు. దానికి ఒక కడుగుబాటు జరిగి తీరచ్చు. యేసయ్య రక్తం సకల పాపములను కడిగే రక్తం. ఈ రాత్రి వేళ పరిశుద్ధాత్మలో ఉన్న అగ్నితో ఉన్న బాప్తిసములో పాలవాగస్వై తీరడానికి రాత్రి వేళ సిద్ధపాటు కలిగి తీరుతాం. రెండు ప్రాంతాలు మన కొరకు సిద్ధపడుతూచున్నది. ఒకటి దేవుడు మనల్ని సంరక్షించి తీరేంతటికున్న దేవుని యొక్క రాజ్యం సిద్ధపడినప్పుడు, మరో పక్క మనల్ని కాల్చి వేసి తీరుటకు ఆరలేని అగ్ని సిద్ధపడి తీరుతున్నది. ఈ రాత్రి వేళ ఎన్నిక నీ చేతిలో ఉన్నది. ఎక్కడికెళ్ళాలో, ఎక్కడ పెరగాలో, ఎక్కడ ఏ రీతి కలిగిన బాప్తిసములో పాలభాగస్వ పొంది తీరాలో ఈ రాత్రి వేళ కలిసి మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత దేవానికి వందనాలు తెలియబోస్తున్నాం. ఈ రాత్రి వేళ నీ వాక్యాంశాల్లో నుంచి దేవా అనేక విషయాలు దేవా మాతో మాట్లాడి తీరినందుకు దేవానికి స్తోత్రం. ఈ రాత్రి వేళ మమ్మల్ని మేము ఒకసారి మరలా పశ్చాత్తాప మనోభావముతో దేవా సరిపరుచుకు తీరడానికి వాక్యోపదేశం ద్వారా మాకు అవకాశాన్ని ఇచ్చినందుకు దేవానికి స్తోత్రం. ఈ రాత్రి వేళ మా ఎదుగుదలను ఒకసారి పరిశోధించుకు తీరుతున్నాం దేవా. కొన్ని సార్లు మాలో ఫలము లేనట్లా, ఫలాన్ని ఇచ్చుకోలేనట్లా ఉన్నాము దేవా. మమ్మల్ని నరక వేయొద్దయ్యా. మరలా ఒకసారి మాకు ఆయుష్ను పొడిగించండి. మరలా ఒకసారి మాకు అవకాశాన్ని దయచేయండి. మరలా ఒకసారి మమ్మల్ని సేద్యపరచండి. మరలా ఒకసారి మాకు కావాల్సిన సత్తువును దయచేయండి దేవా. దాని ద్వారా ఫలించి తీరేంతటిగా మంచి సందేశాలు మాకు దయచేయండి. మంచి పాటలు మాకు దయచేయండి. మంచి కూడికలు మాకు దయచేయండి. మంచి ఉపవాస కూడికలు మాకు దయచేయండి దేవా. వాటి ద్వారా మేము ఫలం పొందుకు తీరేంతటిగా మా లోపల ఉన్న ఫలం లేని ఆ శూన్యత యేసు నామములో మారి తీరునుగాక. ఫలం వచ్చే సమృద్ధి వచ్చి తీరునుగాక. ఎవరి మీద కూడా గుడ్డని పడలేకుండా, ఎవరు కూడా గుడ్డలతో నరక వేయబడితేకుండా ఉన్న ప్రక్రియలు ఉండి తీరేంతటిగా దేవా కృపదాయి చేయండి దేవా. నీ సన్నిధిలో మేము అడుగుచున్నాం. కృప చేత మమ్మల్ని పిలిచావు, కృప చేత మమ్మల్ని నిలబెట్టావు, కృప చేతన మేము ఫలం పొందిన వారిగా మమ్మల్ని మార్చుకుందేవా. ఈ రాత్రి వేళ పరిశుద్ధాత్మయు అగ్నికి కలిగిన బాప్తిసములోకి మమ్మల్ని పాలభాగస్తుని చేయండి దేవా. మా కూడికలలో పరిశుద్ధాత్మ దిగి వచ్చి తీరాలి. మా కూడికల్లో అన్నింటిలో కూడా పరిశుద్ధాత్మ సంచారం అండి తీరాలి దేవా. పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన వేళలు దేవా మేము గుర్తిస్తున్నాం దేవా. ఈ రాత్రి వేళ పశ్చాత్తాపంతో క్షమాపణ అడుగుతున్నాం. పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా చేసిన పాపములకు క్షమాపణ లేదు. రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఒప్పేసుకొని చెప్పు. ఎన్నిసార్లు పరిశుద్ధాత్మ దుఃఖపడ్డాడు, ఎన్నిసార్లు పరిశుద్ధాత్మ నిష్ప్రయోజనంగా సంఘాల్లో, కూడికల్లో, ఆరాధనలో, వాక్య పరిచర్యలో మౌనం పాటించి కూర్చుంది. ఈ రాత్రి వేళ దుఃఖాన్ని విస్తారపరిచి దేవుని సన్నిధిలో ఒప్పుకు చెప్పు. పరిశుద్ధాత్మ దేవా, నేను ఎక్కడైనా అభ్యంతరపరిచి ఉంటే, నేను ఎక్కడైనా నేను దుఃఖపరిచి ఉంటే, నీ కార్యానికి ఏదైనా రీతిగా నేను పెట్టగోడగా మారి ఉంటే దేవా నన్ను మందించండి, క్షమించండి. ఈ రాత్రి వేళ పరిశుద్ధాత్మకు దాహం కలిగిన వాడిగా ప్రయాసపడి భారమోసిన సమస్త జనులారా నా ఎదుటకు రండి, నేను మీ దాహాన్ని తీర్చివేస్తానని యేసయ్య కేకేసినట్టుగా ఈ రాత్రి వేళ దాహం తీర్చగలిగే యేసయ్య దగ్గరికి పరిగెట్టిగా వెళ్ళగలిగి తీరితే ఆయన మనలో పరిశుద్ధాత్మతో కప్పిపెట్టి తీరి, ముంచిపెట్టి తీరి, నడిపించుకు తీరే ఒక భాగ్య తరగతినిచ్చి తీరొచ్చు దేవా. మమ్మల్ని పరిశుద్ధాత్మలో నింపివేయండి. పరిశుద్ధాత్మ బాప్తిసములో మునిగి తీరేంతటిగా, పరిశుద్ధాత్మ ద్వారా కడగబడి తీరేంతటిగా దేవా మమ్మల్ని సహాయపరచండి దేవా. అనుదిన మా కోడికలు, అనుదిన మా జీవిత చర్యలు, అనుదిన మా వాక్య ధ్యానములు, అనుదిన మా పరిచర్యలు పరిశుద్ధాత్మలో నుండి
అన్ని కార్యం చేసి తీరుటకు దేవ మమ్మల్ని సహాయం చేయండి. మేము కడగబడి తీరిన వారై ముద్రింపబడిన వారిగా ఉండి దేవుని యొక్క రాకడ పర్యంతరం నమ్మకస్తులుగా ఉండి తీరడానికి దేవా నీ పరిశుద్ధాత్మకున్న బాప్తిసం మాకు కావాలి దేవా. అలా ఉండగలిగిన వారే దేవుడు వారిని సంపాదించి దేవా మంచి విత్తనముగా మారి తీరే దేవుడు సంచయించిన చోట్ల పరలోక రాజ్యములు సంచయించుచున్న ధాన్యముగా మారి తీరుటకు దేవా మమ్మల్ని సహాయపరచండి. ఈ రాత్రి వేళ మమ్మల్ని అందరిని కూడా రీతిగా సహాయపరిచినందుకు దేవానికి స్తోత్రం. మనం ఈ రాత్రి వేళ పశ్చాత్తాపం మనోభావంతో అంగీకరించి కన్నీరు కార్చి ఒప్పుకొని వారి స్థితిగతిని దేవుని దగ్గర బోధించిన సంఘ బిడ్డలను బట్టి దేవానికి స్తోత్రం. వారి జీవితాన్ని మార్చండి దేవా. వారి జీవితం దేవునికి పనికొచ్చే మాదిరిగా మారి తీరుడుగాక. నరకం ఉంది, నరకం సునిశ్చితం. నరకములో ప్రజలు వెళ్ళి తీరేంతటిగా ఈ రాత్రి వేళ ఒక అభ్యంతరం కలిగి తీరేంతటిగా కొందరిని దేవుని యొక్క వాక్యోపదేశం లాగి తీరును గాక. కొందరిని పాటలు ఆత్మిక పాటలు వారిని నరకములోంచి లాగి తీరేంతటిగా దేవా సహాయం దయచేయమని కోరుచున్నాం దేవా. ఈ రాత్రి వేళ అనేకుల కొరకు మేము విజ్ఞాపన చేసి తీరుతున్నాం. వారి నరక బలములో నుంచి తొలగి దేవా పరలోకానికి బలాఢ్యులుగా మారి తీరుటకు, సైన్యముగా మారి తీరుటకు దేవా సహాయం దయచేయండి. ఈ రాత్రి వేళ వాక్య సందేశాన్ని బోధించిన సేవకులను దీవించండి. విన్న సంఘ బిడ్డలందరినీ కూడా దీవించండి. ఊరిలో నివాసులను దీవించండి. క్షమారోగ్యముతో నడిపించండి దేవా. దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి. తండ్రి యొక్క కుమారక పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడికి వచ్చిన సద్భక్తులతో దేవా నీ రెండో రాకడ వరకు తోడైందును గాక. యేసు రక్తమే జయం, యేసయ్య వాక్యమే జయం, యేసయ్య నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. గట్టి శబ్దంతో 3 సార్లు హల్లెలూయా చెప్దామా? ఇంకోసారి గట్టిగా. దేవుడు మనల్ని అందరినీ కూడా సహాయం చేసిన దేవునికి స్తోత్రం చేద్దాం. అప్పులు మాని దేవునికి స్తోత్రం చేద్దాం. ఫలించిన చెట్టుగా మానేందుకు స్తోత్రం చేద్దాం. పరిశుద్ధత్వ ఆత్మీయంలో ముంచబడిన స్తోత్రం చేద్దాం. దేవుడు పరలోక రాజ్యంలో మన చేతినందుకు స్తోత్రం చేద్దాం. అందరికీ వందనాలు. దేవుడు అందరిని దీవించును గాక.